రాజ్యం గురించి, ఆయన ఆయన శక్తిని గురించి, అలాగే సంఘమును బలోపేతం చేసుకోవటానికి, సంఘమును నిర్మించుకోవటానికి, సంఘం మరింత ఎక్కువగా అభివృద్ధి చెందటానికి మనం ఏవైతే కార్యక్రమాలు చేస్తామో వాటన్నిటిని కూడా డిజిటల్ పరిచర్యల క్రిందికే వస్తాయి అవన్నీ కూడా. అందులో ప్రత్యేకంగా ఒకవేళ ఇవాంజలిజం అని అనుకుంటే తెలియని వారికి తెలియజెప్పటానికి, లేకపోతే ప్రజలను దేవుని యొక్క రాజ్యంలోనికి ఆకర్షించడానికి మనం చేసేటటువంటి ప్రయత్నం డిజిటల్ ద్వారా ఏదైతే ఉంటుందో దాన్ని అంటే మాధ్యమ తరంగాలు, సాంకేతిక నిపుణత ద్వారా ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటల్ ఇవాంజలిజం అని పిలవచ్చు. సో ప్రస్తుత దినాల్లో అంటే ఈ కరోనా పరిస్థితులనే కాదు కానీ ముందు నుంచి కూడా ఈ డిజిటల్ ఇవాంజలిజంని మనం చూస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న సోషల్ నెట్వర్క్స్ని రకరకాలుగా మనం వాడుకుంటూ మరి వాట్సాప్ని, అలాగే ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, ఇంకా రకరకాల మాధ్యమాలని పరిచర్య కోసం వాడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే కాలం మారుతుంది, పద్ధతులు మారుతూ ఉన్నాయి. అయితే డిజిటల్ ఇవాంజలిజం ఒకనాడు కొంతమంది దీన్ని తప్పు అని కూడా మాట్లాడాం. మరి ఇది సరైందేనంటారా ఎడ్వర్డ్ గారు? 2009 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం దాకా సిబిఎన్ వరల్డ్ ఎవాంజలిజం వాళ్ళు అమెరికాలో భారతీయులు చాలా ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి వాళ్ళకి సువార్తను అందించడానికి ఏ మాధ్యమం అయితే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు ఐపీటీవీ ఉపయోగించారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అనేది. దాంట్లో వాళ్ళు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడుతూ దాని కింద చాట్ కి ప్రొవిజన్ పెడతారు అనమాట, దాని ద్వారా మనల్ని చాట్ చేయడానికని. నేను నా మిస్సెస్ మేమిద్దరం కలిసి సంవత్సరానికి యావరేజ్న 18,000 పీపుల్కి మేము సువార్త చెప్పడానికి ఆ యొక్క మాధ్యమం ఉపయోగపడింది. అది కేవలం అమెరికాలో ఉన్న వాళ్ళ కోసం అని అనుకున్నారు కానీ రష్యాకి కానీ తర్వాత ఎక్కడైతే సువార్త అందదో అలాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి అది సాధ్యపడింది. సువార్తను అందించడానికి, ప్రభు దగ్గరికి నడిపించడానికి ఈ డిజిటల్ ఎవాంజలిజం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే బ్యూటిఫుల్ రిసోర్స్, ఫలభరితమైనటువంటి రిసోర్స్ అని మనం ఇప్పుడు ఒప్పుకోవాలి. ఎందుకు అని అంటే క్రైస్తవత్వంలో సువార్త ఎప్పుడు కూడా గ్లోబల్, సువార్త అనేది సార్వత్రికంగా అందించబడాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి అంతిమ లేకపోతే గ్రేట్ కమిషన్ అని చెప్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు COVID-19 బట్టి గ్లోబల్ ఎవాంజలిజం అనేది సువార్త గ్లోబల్ అనే దాని బదులు వైరల్ అయ్యింది. నౌ గాస్పుల్ ఈజ్ వైరల్, that you should understand. It has moved from global to viral. వైరల్ అన్నప్పుడు విచ్చలవిడిగా సువార్త వెళ్ళిపోతా ఉంది. దేవుడు ఒక విధంగా కోరుకున్నది కూడా అదే. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు, ఆయన దగ్గరకు వస్తే కనుక మనకి సమస్యకు పరిష్కారం దొరుకుద్ది అనే వార్త వెళ్ళటం అనేది జరగాలి. సో దిస్ హ్యాస్ బికమ్ వైరల్. ఇన్ దాట్ వే ఇట్ ఈస్ వెరీ గుడ్. అక్కడ దాకా ఎటువంటి సమస్య లేదు అని మనం గుర్తించాలి. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులను బట్టి చర్చెస్కి వెళ్ళలేని పరిస్థితి, ఒకవేళ ఉన్నా కానీ ఎక్కువ మంది కూడుకోలేకుండా లిమిటెడ్ పీపుల్ తోటి ఉన్న ప్రికాషన్స్ తీసుకుంటూ కలుసుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి సమయాల్లో మరి సంఘం అంటే ఎక్కడ చూసినా మరి ఆన్లైన్ వర్షిప్లు మనకి చూస్తూ ఉన్నాం, సర్వీసులు చూస్తూ ఉన్నాం. సో ఎవరైనా కూడా ఒక సంఘానికి చెందిన వాళ్ళు మరి చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి, వేరే వాళ్ళకి ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో చర్చ్ పాస్టర్స్ ఈ యొక్క డిజిటల్ ఇవాంజలిజం లేదా డిజిటల్ టూల్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలంటారు ప్రవీణ్ గారు? ఇప్పుడు మీరు 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 చిత్రీకరించినటువంటి ఆ నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యము నిజానికి ప్రజల్లో అంటే ముఖ్యంగా దైవజనుల్లో అభద్రతా భావం తీసుకుని రావాల్సినంత అవసరం లేనటువంటి చిత్రం అది. అంటే అభద్రతా భావం రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అని అంటే చాలా సార్లు ఫలానా ప్రజలు, ఫలానా కుటుంబము మా సంఘానికి రెగ్యులర్ గా వస్తుంది, మాకు అంటే మేము చేసేటటువంటి అనేక కార్యక్రమాల్లో వారు మాకు తోడుగా ఉంటారు, మేమంతా ఏం చేసినా కానీ కలిసి చేసాం అన్నటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళు అసలు మాకు తోడుగా ఉంటారో లేదో ఇక ముందు కూడా అన్నటువంటి ఆలోచనలోనికి మెల్లిమెల్లిగా ఆ సంఘ కాపరుల లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నేపథ్యం అలా తయారైపోయింది అని చెప్పాలి.
ఏదేమైనప్పటికీ అలా అభద్రతా భావంలోనికి వెళ్ళేంత అవసరం లేదు. అలాగే మీరు 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 అడిగినటువంటి ప్రశ్నలో ఇంకొక భాగం ఏముంది అని అంటే, ఇంతకు ముందు చాలా బాగా కలుసుకునే వాళ్ళం, ఇప్పుడేమో దాన్ని ఏమంటారు, డిజిటల్ రూపంలో చాలా సార్లు కలుసుకుంటూ ఉన్నాము అన్నటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పారు. అంటే భౌతికంగా ఒక సహవాసం వైపుకు ఎల్లప్పుడూ సహవాసంలో ఉండే మనము ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ డిజిటల్ రూపంలో సహవాసంలో ఉంటున్నాము. అది ఎంతవరకు ఆమోదించదగింది, లేకపోతే ఎంతవరకు దాన్ని ప్రజలు ఎంజాయ్ చేస్తారు, ఎంతవరకు దాని ద్వారా మనకు లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి ఆలోచన కనుక ఒకసారి చేస్తే, తప్పకుండా నా ఉద్దేశంలో ఇది సార్వత్రిక సంఘాన్ని కట్టడానికి, లేక సార్వత్రిక సంఘము ఎప్పుడెప్పుడు ఇలాంటి విపత్తులు వస్తాయో అప్పుడప్పుడు ఆ విపత్తులను తట్టుకోగలిగినటువంటి రూపాంతరత, లేదా తట్టుకోగలిగినటువంటి తన యొక్క దాన్ని ఏమంటారు, నడవడికను, లేకపోతే తన యొక్క పద్ధతిని మార్చుకోగలిగినటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి సంఘం మనది అన్నది మనకు చాలా తేట తెల్లగా తెలిసిపోయింది. అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడటం, ఒక సంస్థ మీద ఆధారపడటం, లేకపోతే ఒక కార్యక్రమం మీద ఆధారపడటం, ఒక ఈవెంట్ మీద ఆధారపడటం చాలా ఎక్కువగా అలవాటైపోయినటువంటి ఈ రోజుల్లో ఒక్కసారిగా మనకు ఆ ఈవెంట్ కానీ, వ్యక్తి కానీ, లేకపోతే సంస్థ కానీ, లేకపోతే డినామినేషన్ కానీ, ఇవన్నీ కూడా ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఆ డిస్టెన్స్ లోనే మళ్ళీ మనం కలిసి మాట్లాడుకోగలిగేట్లుగా ఒక మాధ్యమాన్ని, లేకపోతే ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఈ ప్లాట్ఫామ్ నాకు తెలిసినంత వరకు హెల్దీ ప్లాట్ఫామే. అయితే ఆ హెల్దీ ప్లాట్ఫామ్ ను మనం గనక సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ లైవ్స్ లో కూడా, అంటే కోవిడ్ అంతా గతించిపోయిన తర్వాత ఇక ఏమి ఇబ్బంది ఏమి లేదు అనుకున్న తర్వాత కూడా, ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మనకు ఉపయోగపడతాయి. మనం నేర్చుకున్నటువంటి పాఠాలు అనేక రకాలుగా మనల్ని ప్రోత్సాహంలోనికి తీసుకొని వెళ్తాయి అన్నది నా అభిప్రాయం. సో ఇది మంచెంత చెడెంత అని ఆలోచించడం కంటే కూడా ప్రభు మనకు అప్పచెప్పినటువంటి పనిని చేయటంలో ఇది ఉపయోగపడుతుందా లేదా, ఈ డిజిటల్ సువార్త అన్నది, లేకపోతే డిజిటల్ ఇవాంజలిజం అన్నది, లేకపోతే డిజిటల్ పద్ధతిలోనే మనము ప్రజలను రీచ్ అవుట్ అవటము అన్నది ఉపయోగపడుతుందా లేదా అన్నది ఆలోచించడం చాలా ప్రాముఖ్యం అని నేను అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. అలాగే దట్ డజంట్ మీన్, దాని అర్థము హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా కొందరు మానుకొనుచున్నట్లు ఒకరితో ఒకరు సహవాసం చేయటం మానుకోవటానికి ఇది ఒక ప్రత్యామ్నాయం కాదు అన్నది నా అభిప్రాయం. అంటే దేర్ ఈస్ ఎ టైం, మనకు ఒక సమయం ఉంది, ఆ సమయంలో మనం ఈ విధంగా మాధ్యమాల ద్వారా కలుసుకోవడంలో మీనింగ్ ఉంది. బికాస్ దిస్ ఈస్ అన్ ఎక్సెప్షన్. అంటే ప్రపంచమంతటిలోనూ వస్తూ ఉన్నటువంటి మార్పులో భాగంగా మనం కూడా మనము ఆ మార్పుకు తగినట్లుగా మలుచుకుంటున్నటువంటి ఆ మార్పులో ప్రజలతో మనకున్నటువంటి సహవాసాన్ని ఈ మాధ్యమం ద్వారా మెయింటైన్ చేస్తున్నాం. కానీ దీన్ని ఒక నార్మ్ గా తీసుకుంటే, అంటే ఇది ఒక ఎక్సెప్షన్ గా కాకుండా, ఇది ఎప్పుడో జరిగేటటువంటి ఒక ఎక్సెప్షన్ గా కాకుండా, రోజు ఇలా ఉన్నా సరిపోతుందిలే ఏం కాదు అన్నటువంటి నార్మ్ గా కనుక తీసుకుంటే, కేథలిక్ సంఘాలు ప్రపంచంలో ఎక్కువగా విస్తరించి వాటి యొక్క గవర్నెన్స్ కింద ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలకు పట్టిన గతి, లేదా ఆ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహాలకు పట్టిన గతి అంటే ఫెలోషిప్ కోల్పోవటం, ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో మనము కేవలం ఒక సమయం ఉంచుకుని ఆ సమయంలో హలో హాయ్ చెప్పుకోవటం వరకు మాత్రమే ఆగిపోయేటటువంటి, లేదా సంబంధాలు నిలువరింపబడేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా రెస్పాండ్ అవ్వాలి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎడ్వర్డ్ గారు, మరి సువార్తీకరణ చాలా విస్తృతంగా, అంటే ఇందాక మీరు వాడిన పదం విచ్చలవిడిగా జరుగుతుంది అని, మరి చాలా మంది ఆన్లైన్ ప్రీచర్స్, ఆన్లైన్ వర్షిప్ లీడర్స్, ఇంకా ఆన్లైన్ ప్రేయర్ వారియర్స్, ఇలాగా చాలా రకరకాలుగా ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇది వరకు ప్రపంచానికి తెలియని చాలా మంది క్రైస్తవ ఉపదేశకులు మనకి బయటకు వచ్చారు. అలాగే ప్రార్థనా పరులు అని, మరి ఆరాధికులని, ఇలా చాలా చాలా చూస్తూ ఉన్నాం సోషల్ నెట్వర్క్స్లో. మరి
డాక్టరినల్ డిఫరెన్సెస్ కూడా, అంటే ఎవరిని మనం చూస్ చేసుకునే దానిలో లేకపోతే మనం వాచ్ చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఏది మంచిది, ఏది మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు చేస్తుంది అన్న గ్రహింపు మనం ఎలా తీసుకోవాలనుకుంటారు చూసే దాన్ని బట్టి? నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు దాని నుంచి నేను ఇచ్చే ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. లైఫ్లో 2 రకాలైన బస్సులు ఎక్కుతాం. ఒక బస్సులో ఒకటే సీట్ ఖాళీ ఉంటుంది, మిగిలిన సీట్లన్నీ మనుషులు కూర్చున్నారు. ఆ సీట్లో ఒక చటుక్కున వెళ్ళి కూర్చుంటాం, దానికి ఇంకా వేరే చాయిస్ ఉండదు. ఒకవేళ ఖాళీ బస్సు ఎక్కామనుకోండి, దానికి చాలా టైం పట్టుద్ది సీట్ సెలక్షన్కి. ఇన్ ద సేమ్ వే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, కిరాణా కొట్టుకెళ్తే కనుక నీకేం కావాలో అడిగేస్తావు, తెచ్చుకుంటూ వెళ్ళిపోతావు, 5 minutesలో పని అయిపోతుంది. అదే వస్తువులు సూపర్ మార్కెట్లో కొనాలంటే 1 hour పట్టుద్ది. ఎందుకనంటే సూపర్ మార్కెట్లో ఒక సబ్బు కొనడానికి వెళ్తే అందులో కనీసం ఒక 70 రకాల సబ్బులు కనబడతా ఉంటాయి చుట్టూ. కాబట్టి అవన్నీ ఒకసారి చెక్ చేయాలి, అప్పుడు ఏది నీకు కావాలో అది కొనుక్కొని వెళ్ళాలి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఫీచర్స్ సూపర్ మార్కెట్ లాగా అయిపోయారు. సో సూపర్ మార్కెట్ లాగా అయిపోయారు కాబట్టి యూ నీడ్ టు చూస్ ఇన్ అ రైట్ వే, యూ నీడ్ టు చెక్. కాబట్టి నేను పదే పదే విశ్వాసులకి, క్రైస్తవులకి చెప్పేది ఏంటంటే, మీరు వాక్యాన్ని చదివి వాక్యంలో సిద్ధాంతపరమైనటువంటి విషయాల గురించి కనీస అవగాహన లేకపోతే కనుక సువార్త వైరల్ అవుతున్నటువంటి దినాలలో తప్పుడు బోధలు చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇది మొదటి శతాబ్దం నుంచి ఉన్నటువంటి ప్రక్రియ. మొదటి శతాబ్దంలో సువార్త బోధించడానికి అపోస్తులు వెళ్తా ఉంటే అప్పుడు కూడా తప్పుడు బోధకులు వెళ్ళారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. బహుశా అప్పుడు 100 మంది ఉంటే ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు, అంతే. ద నెంబర్ హ్యాస్ ఇంక్రీస్డ్. బట్ ఫర్ అస్ టు నో, మనకి తెలియాలి అని అంటే కనుక we need to have a basic understanding about the scriptures. సువార్త గురించి కనీస అవగాహన లేకుండా మనము ఈ ఇంటర్నెట్ లో కనుక మనం తలదూరిస్తే, యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా కానీ సువార్త వినాలి, వాక్యం వినాలి అని అనుకుంటే కనుక మనకి తెలియకుండా తప్పుడు బాధల్లోకి చాలా సులభతరంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకైతే వాళ్ళ ముఖ కవళికలను బట్టి మనం అవాయిడ్ చేసి ఉండేవాళ్ళము. ఇదివరకైతే కొంతమంది మనుషులు వస్తే కనుక మనకి హెచ్చరికలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ హెచ్చరికలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో సువార్తకు ఎంతగా మనం ఓపెన్ అయ్యామో తప్పుడు బోధలు కూడా అంతగానే ఓపెన్ అయ్యాం. సో వీ నీడ్ టు హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ స్క్రిప్చర్స్. కాబట్టి ఒకవేళ పాస్టర్స్ కనుక ఈ వాక్యాన్ని వింటూ ఉంటే కనుక మీరు మీ సంఘస్థులకి వాక్యాన్ని బోధించేటప్పుడు ప్రాథమిక సత్యాలు, మౌలిక సత్యాలు చాలా స్పష్టంగా బోధించడం నేర్చుకోండి ఈ టైంలో అయినా. ఎందుకంటే మీరు బోధించకపోతే కనుక మీ సంఘస్థులు తప్పుడు బోధలకు వాళ్ళు బానిసలైపోతారు. ఒకసారి పక్కకి వెళ్తే వాళ్ళని వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టతరం అవుతుంది. ప్రవీణ్ గారు, మరి ఈ యొక్క డిజిటల్ ఇవాంజలిజం ద్వారా శిష్యులను తయారు చేయగలమంటారా? యా, సో ఇవాంజలిజం లో శిష్యత్వము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు లేవదీశారు. ఎందుకంటే చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, ముందు ఇవాంజలిజం జరుగుతుంది, ఆ తర్వాత అతను ప్రభువుని నమ్ముతాడు, ఆ తర్వాత శిష్యత్వం స్టార్ట్ అవుతుంది అన్నటువంటి కంపార్ట్మెంట్స్ మనము చేసుకుంటూ వస్తూ ఉంటాం. కానీ ప్రాక్టికల్ లెవెల్లో, అంటే ప్రయోగాత్మకంగా ప్రజల జీవితాల్లో జరిగేటటువంటి అంశాలను కనుక చూసినట్లయితే చాలా మంది శిష్యత్వంలో నడుస్తూ ప్రభువును తెలుసుకునేవారు, అంటే వ్యక్తిగతంగా వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకునే వాళ్ళు ఉంటారు. అలాగే శిష్యత్వంలో అంటే డిసైపుల్షిప్ అన్నది ఇట్ స్టార్ట్స్ ఈవెన్ బిఫోర్ ఇవాంజలిజం అన్నది నా అభిప్రాయం. నేను వ్యక్తిగతంగా బైబిల్ గ్రంథంలో నేను చదివినప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. ఏంటి అంటే ఈ శిష్యత్వము అన్నది ఇవాంజలిజం ను కలుపుకుంటూ, అలాగే పాస్టరల్ కేర్ ను కలుపుకుంటూ, ఆఖరి వరకు శాంక్టిఫికేషన్ అంటే మనము దాని పరిశుద్ధతలో ఎదుగుతూ, ఆ తర్వాత ఆఖరిలో ప్రభు యొక్క రాజ్యంలో పాటుపడేంత పరిపక్వత వచ్చేంత వరకు కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఇది అని నేను నమ్ముతాను. కాబట్టి శిష్యత్వము అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈ మధ్య కొత్తగా చూసినటువంటి కొన్ని పద్ధతులు, ఆ శిష్యత్వ పద్ధతులు కొన్ని నేను మీకు ఉదాహరణగా చెప్తాను. రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు, ఆయన ప్రజలకు భరోసా ఇస్తాడు అనమాట. ఏమనంటే, మీరు గనక నా ఫెలోషిప్ లో చేరితే నేను మీకోసం ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాను అంటూ ఒక ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని ముందు నెలకొల్పడం జరుగుతుంది.
ఆ తర్వాత ఆ ఆత్మీయమైన సంబంధంలో ఆయన గురువుగాను మిగిలిన పాస్టర్లందరూ ఎవరైతే ఆయన ఫెలోషిప్ కి వచ్చారో వారికి ఆయన శిష్యుడుగాను ఆయన క్షమించండి ఆయన గురువు గాను మిగిలిన వారందరికి శిష్యులు గాను ఆయన ప్రొజెక్ట్ చేయడం మొదలు పెడతాడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఆ సమయం గడిచే కొద్దీ ఆయన ఆయన యొక్క కంట్రోలింగ్ యాటిట్యూడ్, అంటే అవతల వారిని నియంత్రించేటటువంటి గుణములో ఆయన వాళ్ళందరినీ కూడా కట్టివేయటం మనం గమనిస్తాం. ఇప్పుడు ఆయనకు హిందువులు మాట్లాడినట్లుగా దక్షిణ, లేకపోతే క్రైస్తవులు మాట్లాడినట్లుగా దశమ భాగం, లేకపోతే ఇంకో రకంగా చాలా చాలా రకాలుగా అనేకమైనటువంటి నిర్ణయాలకు ఆయన బాటిల్ నెక్ అంటారు కదా, అంటే బాటిల్ అంతా పెద్దగా ఉన్నా కానీ దాని నెక్ మాత్రం చాలా సన్నగా ఉంటది. సో సంకుచితమైనటువంటి ఆలోచనను ప్రజల మీదకు జొప్పించేటటువంటి లేదా రుద్దేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దానికి శిష్యత్వం అని పేరు కూడా పెడతారు. దానికి ప్రవక్తల యొక్క శిష్యత్వం అని, లేకపోతే ఇంకా చాలా చాలా రకాలైనటువంటి పేర్లు పెట్టి అబ్యూజివ్ లైఫ్ స్టైల్, లేకపోతే ప్రజలను వారిని తమకు సమానులుగా కాకుండా తమ కంటే నిమ్నమైన వారిగా, అంటే తమ పనులు చేసి పెట్టే స్థాయి ఉండేటటువంటి ప్రజలుగా వాళ్ళను చూసే అవకాశం ఉంది. ఎక్కువగా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి. సో శిష్యత్వం అంటే కనుక ఒకవేళ అటువంటి ఆలోచనలో ఉంటే దానికంటే కూడా బైబిల్ గ్రంథాన్ని మరియు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను నేర్పిస్తూ ఆ సత్యాల ఆధారంగా ప్రజలు నిర్మింపబడుతున్నప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి పనులు, వారి యొక్క దృక్పథాలు బైబిల్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి, బైబిల్తో మ్యాచ్ అవుతూ ముందుకెళ్తూ ఉంటాయి. ఆ సమయంలో ఒక వ్యక్తి యొక్క విశేషత్వాన్ని లేకపోతే ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవటం మానేసి ప్రభు యొక్క గొప్పతనం గురించి మాట్లాడటం మొదలు పెడతారు. ఎక్కువ భాగం ప్రజల్లో ఇలాగ జరుగుతుంది. కాబట్టి శిష్యత్వంలో డిజిటల్ ఇవాంజలిజం లాంటి లేదా డిజిటల్ మాధ్యమం ఏదైతే ఉందో చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈరోజు మనము నమోదు చేసినటువంటి అనేకమైనటువంటి సమాచార పత్రాలు లేదా మనం రాసినటువంటి ఆర్టికల్స్ మనము ప్రింట్ చేయలేని పరిస్థితుల్లో, అంటే బుక్ షాపుల్లో పెట్టి అమ్మడానికి ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ బుక్ షాప్స్ లో పెట్టి అమ్మినా కానీ వచ్చి కొనుక్కునేంత స్తోమత మనలో ఎంతమందికి ఉంది అని కూడా మనం చూసుకోవాలి. అటువంటి సమయంలో మరి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా ఈజీగా, అంటే చాలా సునాయాసంగా, చాలా సరళంగా వాటిని పోస్ట్ చేస్తూ, అంటే మన యొక్క ఉద్దేశాలను పోస్ట్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి లాజికల్ గా నిర్మించుకుంటూ వెళ్ళిపోయే అవకాశం తప్పకుండా ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి అగైన్ ఐ వాంట్ బ్రింగ్ యువర్ అటెన్షన్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి పాయింట్ వైపుకే తిరిగి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఏంటి అని అంటే మనము ఎంత టెక్నాలజీ ఇన్వెంట్ అయినా, ఎంత ఇంకేదో అయినా కానీ వ్యక్తిగతంగా మనిషి ఇంకొక మనిషితో కలవటం, ఒక మనిషి ఇంకొక మనిషితో స్నేహ సంబంధం, ఒక మనిషి ఇంకొక మనిషిని మెంటోర్ చేయటం, అంటే ఆయన యొక్క పరిపక్వతలోనికి వారిని తీసుకుని వెళ్ళటం, ఇలాంటి అంశాల్లో మాత్రం తప్పకుండా ముఖాముఖిగా కలుసుకోవటంలో తప్పు లేదు. సరైనటువంటి బాధ్యతలు, సరైనటువంటి దాన్ని ఏమంటారు నియమాలను పాటిస్తూ ప్రభుత్వం వారికి కానీ మిగిలిన సమాజానికి కానీ ఏ ఇబ్బంది లేదు అన్నటువంటి నిశ్చయంలో మనం చాలా జాగ్రత్తగా తప్పకుండా ఒకరినొకరం కలుసుకోవాలి, తప్పకుండా ఒకరినొకరం చూసుకోవాలి, తప్పకుండా ఒకరినొకరం పరామర్శించుకోవాలి. శిష్యత్వం అన్నది కేవలం మాటల్లో వస్తుంది, లేకపోతే నేను మీ పాస్టర్ నేను మీకోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను చెప్పేది నువ్వు ఇప్పుడు చెయ్యి అన్నటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ని వేరే రకాలకు వాడటం అన్నది పక్కన పెట్టేస్తే, అది దాని గురించి నేను చెప్పట్లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే, జెన్యున్ గా అంటే నిజాయితీగా చేసే పనుల్లో దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా ఐక్యత కలిగి ఉండటం అన్నదానికి తప్పకుండా ఈ సోషల్ మీడియా లేకపోతే డిజిటల్ మీడియా అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ అది ప్రత్యామ్నాయం మాత్రం అన్నిటికీ కాదు అన్నది కూడా నా అభిప్రాయం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశారండి. మరి ఈ రోజుల్లో మరి ఈ మాధ్యమ పరిచర్యలు ఎక్కువైపోయిన ఈ రోజుల్లో మరి శిష్యత్వం యొక్క ఇంపార్టెన్స్ అది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అవసరమైందో చక్కని మాటలు తెలియజేశారు. మరి ఎడ్వర్డ్ గారు, డిజిటల్ ఇవాంజలిజం ద్వారా దేవుని సన్నిధిని మేము ప్రత్యక్షంగా అనుభవించలేకపోతున్నాం, ఇది లైవ్లీగా ఉండడం లేదు అనే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తెలుగులో సామెత ఉందండి,
ఏంటి 2 సామెతలు, సైకిల్ రానోడు రోడ్డు వంక రన్నాడు అంట, డాన్స్ వేయటం రానావిడి స్టేజ్ బాగాలేదు అన్నదంట. దేవుని యొక్క సన్నిధిని గడపడానికి డిజిటలా నాన్ డిజిటలా సమస్య కాదు, మనకి దేవుడికి కనెక్షన్ ఉందా లేదా అనేది సమస్య. మనకి దేవుడికి సమస్య కనెక్షన్ ఉంటే కనుక బైబిల్ చదివితే కూడా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు, లేదా ఎదురుగా సేవకుడు వచ్చినా అనుభవించవచ్చు, లేకపోతే టీవీ ద్వారా కూడా అనుభవించవచ్చు, ఫోన్ ద్వారా కూడా అనుభవించవచ్చు. ఒకవేళ దేవుడితో కనెక్షన్ లేకపోతే సాక్షాత్తు యేసు ప్రభు వచ్చి కూర్చున్నా కూడా మనకి సన్నిధి లేకపోవచ్చు. నేను ప్రవీణ్ పగడాలలాగా చాలా లోతుగా అట్లా ఏం మాట్లాడిన కానీ చాలా సింపుల్గా చెప్తాను. దేవుడితో కనెక్షన్ ఉంటే అది ఏ విధమైన మాధ్యమమైనా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. మీరు ఇప్పుడు ఇంకా డిస్టెంట్ గా మెంటరింగ్ గురించి ఇందాక అడుగుతా ఉన్నారు. అంటే మాధ్యమం ద్వారా మెంటరింగ్ చేయొచ్చా, మాధ్యమం ద్వారా సువార్త పరిచర్య చేయొచ్చా అని. పౌలు భక్తుడు ఎన్ని సంఘాలు తాను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి కట్టడం జరిగింది, ఎంతమందిని ఆయన ప్రత్యక్షంగా ప్రభు యొక్క శిష్యులుగా తరబిది చేయడం జరిగింది. ఆయన ఒకవేళ 100 మందిని ప్రత్యక్షంగా ప్రభు యొక్క శిష్యులుగాను తర్వాత వాళ్ళని పరిపక్వతలోకి నడిపించడానికి ఆయన దోహదపడినట్లయితే అందుట్లో ఎక్కువ శాతం మంది బహుశా 70-80% మంది పరోక్షంగానే జరిగింది. ఉత్తరాల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా సమాచారం పంపించడం ద్వారా, తర్వాత పిరమిడ్ సిస్టమ్, అంటే నేను తిమోతికి చెప్తా, తిమోతి ఇంకోటి చెప్తాడు అని ఆ విధంగా జరిగింది. అది ప్రత్యక్షంగా అందరి దగ్గరికి ఆయన వెళ్ళలేదు కూడా. కానీ క్రైస్తవత్వం బాగా వ్యాప్తి చెందింది, బాగా స్థిరపడింది. ఎందుకు అనంటే ఎవ్రీ ఇండివిజువల్ గాడ్ కనెక్టెడ్ టు గాడ్. ఇప్పుడు వాక్యాన్ని వినటానికి మనం కూర్చున్నప్పుడు మనలో ఆ యొక్క డిజైర్ ఉండాలి, ప్రభువా నువ్వు మాట్లాడు నేను వింటాను అని. ఆ యొక్క డిజైర్ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటమే కాదు, ఆయన సాన్నిధ్యాన్ని మనము అనుభవించేటట్లు ఆయన చేస్తాడు. సో సమస్య మెథడాలజీని బట్టి కాదు, మీడియంను బట్టి కాదు, మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ బట్టి కాదు. ఈ వ్యక్తి దేవునితో ఉన్నటువంటి సంబంధం, తనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్, తనలో ఉన్నటువంటి ఆతురత, ఆశ, నేను నేర్చుకోవాలి, అది ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రవీణ్ గారు, మరి ఇందాక శిష్యత్వం గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాట్లాడుతూ ఇది ప్రత్యామ్నాయం కాదు అని అన్నారు. అయితే ఇప్పుడు చాలా కుటుంబాలే ఆరాధన స్థలాలు అయిపోయినాయి. ఎప్పుడూ చూడని రీతిగా మరి లక్షలాది కోట్లాది గృహాలు ఆరాధన స్థలాలుగా అయిపోయినాయి. అయితే మరి కౌన్సిలింగ్ కావాలన్నా, వాక్య లోతుల విషయాలు తెలుసుకోవాలన్నా, లేకపోతే ఒక కుటుంబానికి ఒక సంఘ కాపరి అవసరం అన్న విషయాన్ని కుటుంబం ఎలా తెలుసుకోవాలంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా సంఘము, సంఘ కాపరి అన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి బాధ్యతను గుర్తు రోల్ గుర్తు చేసేటటువంటి పదాలే గాని అవి ఒక పొజిషన్ కాదు. అంటే ఒక అధికారం ఉన్నటువంటి, ఒక అపాయింట్ అయినటువంటి ఒక పొజిషన్ అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో మనకి ఎక్కడ కనిపించదు. అది ఒక గిఫ్ట్, దేవుడిచ్చినటువంటి, అంటే సంఘ కాపరిత్వం అన్నది దేవుడిచ్చినటువంటి హృదయం, దేవుడు పిలిచినటువంటి ఆ బాధ్యతకు సంబంధించినటువంటి నామన్క్లేచర్ లేదా మాట. అంతేకాని అది దాన్ని ఒక పొజిషన్ గా చూడటం వల్ల వచ్చిన సమస్యనే ఈ రోజు అనేక రకాలుగా దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి కొన్ని చోట్లనేమో వివక్ష, ఇంకొన్ని చోట్లనేమో ఆయన పెత్తందారితనం అన్నది కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్లేమో ఆ కాపరికి విలువ లేకుండా వివక్ష చూపించే ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు. అలాగే ఇంకొన్ని చోట్లేమో అసలు ఆ కాపరే అన్ని నిర్ణయించేటటువంటి పెత్తందారితనంలో కూడా ఉండే అవకాశం ఉంది. సో దేర్ఫోర్ నేనేమంటాను అనంటే, నూతన నిబంధన గ్రంథంలో కుటుంబాలే నిజానికి స్థానిక సంఘాలుగా వ్యవహరించాయి. మనం గనక అపోస్తుల కార్యాల్లో చూస్తే కనీసం 2 చోట్ల వారి ఇళ్లలో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడతారు. అలాగే అనేక చోట్ల యాక్చువల్ గా అపోస్తుల కార్యాల్లో మెన్షన్ చేసినటువంటి అనేక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైమరీగా హౌస్ చర్చెస్ గానే మొదలయ్యాయి. ఏవి కూడా బ్యాండ్ బాజా మేళంతో గొప్ప గొప్ప వెనక పొగలు పెట్టేసి, లైట్లు పెట్టేసి ఒక రకమైన కృత్రిమమైన దేవుని సన్నిధిని క్రియేట్ చేస్తాము అనుకునేటటువంటి షోబాజీ బిజినెస్ లో వాళ్ళు ఎన్నడూ లేరు. సింపుల్ గా, చాలా సరళంగా వాళ్ళు
వాళ్ళ ఇంటి మేడ పైనో లేకపోతే ఇంటి గదిలోనో లేకపోతే చావిడిలోనో లేకపోతే వెనక పెరడులోనో కూర్చుని దేవుని గురించినటువంటి మాటలు తెలుసుకుని ఆరాధించి చేయాల్సినటువంటి పనుల యొక్క టార్గెట్స్ పెట్టుకుని ముందుకెళ్లేవాళ్ళు. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగినటువంటి సిచ్యువేషన్ అన్నమాట. కాబట్టి ఈరోజు అనేక గృహాలు కనుక ఒకవేళ ఈ మాధ్యమం ద్వారా అంటే ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళు ఆరాధన చేసుకోగలుగుతున్నారు అని అంటే దాంట్లో మనం పాజిటివిటీ అంటే సకారాత్మకంగా దాన్ని చూడగలగాలి. ఒకవేళ ఇది కూడా లేకుండా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళు. ఉదాహరణకు ఒక్కోసారి ఆలోచించండి, ఎవరికో కోవిడ్ లాంటిది ఏదో జ్వరం వచ్చింది, ఆయన బాధపడుతూ ఉన్నాడు, మనం బయటికి వెళ్ళలేము, ఎవరితో మాట్లాడలేము, బయటికి వెళ్ళి పరామర్శించడానికి వీలు ఉండదు. కొన్ని నెలలు అలా జరిగిపోయింది కనీసం. కానీ ఇప్పుడు కొంచెం ఓపెన్ అవుతుంది. సరే, ఓపెన్ అవుతున్న సమయాన్ని కాకుండా కొన్ని నెలలు ఏదైతే జరిగిపోయిందో ఆ సందర్భంలో లేకపోతే ఆ నెలల తరబడి మనం ఇళ్లలోనే ఉన్నాం కదా, ఆ సందర్భంలో ఒకవేళ ఈ ప్రసార మాధ్యమం లేకపోతే ఈ డిజిటల్ గా ప్రజలు మనం ఒకరితో ఒకరం కలుసుకోగలిగినంత అంటే డైరెక్ట్ గా వారిని పోయి కలుసుకోవటం ఎప్పటికైనా కానీ వేరే అది అయినా కానీ దానికి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నటువంటి ఈ అనుభవం ఒకవేళ లేకుండా ఉంటే ఎంతమంది తట్టుకోగలిగి ఉండేవారంటారు? నేను ఎందుకు ఆ మాట అడుగుతున్నాను అని అంటే, ఈ రోజు చనిపోయేటటువంటి వాళ్ళలో లేకపోతే ఎక్కువగా బాధపడి చనిపోయేటటువంటి వాళ్ళలో సంఖ్య ఎక్కువగా నిరుత్సాహం కారణంగా లేకపోతే ఎక్కువగా ప్రజలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రేమ వారి సొంత కమ్యూనిటీ నుండి వాళ్ళ కుటుంబం నుంచి లేకపోతే ఫ్రెండ్స్ నుంచి రాకపోవటం వల్ల తీసుకున్న నిర్ణయాలుగా మనకు కనిపిస్తున్నాయి. లేకపోతే భయంలో పోగొట్టుకున్నటువంటి ప్రాణంగా కూడా మనకు కనిపిస్తా ఉంది. అటువంటిది ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ మాధ్యమాలు మనకి ఎంత సహాయం చేస్తున్నట్లు. సో వి నీడ్ టు బి వెరీ హ్యాపీ. మనం చాలా సంతోషపడాలి ఇలాంటిది మనకు అందుబాటులో ఉంది అన్న కారణం చేత. అయితే ఇంకొక దీనికి ఒక సైడ్ ఎఫెక్ట్ లేకపోతే దీని కారణంగా వచ్చేటటువంటి కొన్ని సమస్యలు ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ కోవిడ్ అని నేను మాటికి ఆ పదం వాడుతున్నాను, దయచేసి అది అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. వచ్చే సమస్యలు ఏం కనిపిస్తాయి అని అంటే, ఒకవేళ కేవలం అంటే మనం దీన్ని కొనసాగిస్తూ అంటే ప్రభు అన్నట్లుగా దానిని మానక దీన్ని చేయుడి అన్నటువంటి మాట ఉంది కదా, దీన్ని కొనసాగిస్తూ మనము భౌతికంగా ప్రజలను ముట్టుకుంటూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజలతో ఇష్టాగోష్ఠిగా చేసుకుంటూ ముందుకెళ్లేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా కొనసాగించాలి. ఇది కొనసాగాలి అది కొనసాగాలి అనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకు అనంటే, పిల్లలు మనం ఎంత కష్టపడినా గానీ లేకపోతే ఎంత ఇది చేసినా గానీ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మనము ఒక సంకేతం లాగా అంటే వీఆర్ గోయింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మనకు తెలుసు మన దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందని. అలాగే మనకు ఇంకొక విషయం కూడా తెలుసు, దేవుని నామంలో ఎక్కడైతే మనం వేరే వారితో కలిసి ఒకరిద్దరుగా లేక ముగ్గురు నలుగురా కలిసి ఆయన ఆరాధిస్తాము, అక్కడ ఆయన సన్నిధి బలంగా ఉంటుందని కూడా మనకు తెలుసు. కాబట్టి అన్ని రకాల అనుభవాలను మనం అనుభవించాలనుకొని గనక ప్రభువైన యేసుక్రీస్తునందు ముందుకెళ్తే మనకు అర్థమయ్యే ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలు రైజ్ చేస్తున్నాము, లేకపోతే టీనేజర్స్ ఉన్నారు, టీనేజర్స్ రైజ్ చేస్తున్నాము. వారిని కూడా దృష్టిలో ఉంచుకోగలగాలి. వారిని కూడా దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళను కూడా మనము ఇందులో ఎంగేజ్ చేయగలము, ఎటువంటి చర్యల ద్వారా మనము ఒకవేళ కుటుంబానికి ఇద్దరే రావాలి చర్చికి రేపు అనుకోండి, అలాంటి నెగోసియేషన్స్ జరిగితే గనక ఆ ఇద్దరిలో మా పిల్లలను నేను ఏ విధంగా డిసైపులింగ్ లేనికి నడిపించాలి, మా పిల్లలకు నేను ఏ విధంగా దాన్ని ఏమంటారు దేవుని వైపు నుంచి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నటువంటి దృక్పథంలోనే ఆలోచించాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, సరే ఆదివారం 9 అయింది, చర్చ్ స్టార్ట్ అవుతుంది, ఎవరు ఫోన్ లో ఓపెన్ చేసుకుంటారు బాబు కూర్చోండి అంటే అందరూ కూర్చున్నారు. కాసేపు పాటలు పాడితే మనోళ్ళు వినటమేగా అంటూ జేబులో పెట్టుకుని తన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్ళి ఏ వంట చేస్తున్నారు, లేకపోతే ఏదో ఇంకేదో అవుతుందని అనుకోండి. దానివల్ల ఆల్రెడీ పరిపక్వతలో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ సంఘ సహవాసంలో ఉన్న వాళ్లకు పెద్దగా వచ్చేటటువంటి నష్టం లేకపోయినప్పటికీ, వారికి కూడా నష్టం ఉంది కానీ అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ, యంగ్ పీపుల్, యువతులు చిన్నపిల్లలు ముఖ్యంగా ఇది చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది అని అంటే,
ఓకే. సో ద రిలీజియస్ వాక్ దట్ ఐ హావ్ బీన్ థింకింగ్ అబౌట్, నేను ఏ దాన్ని ఏమంటారు, ఆధ్యాత్మికమైనటువంటి లేకపోతే మతపరమైనటువంటి నడక ఏదైతే ఉందో అది కేవలము ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని అవతల చెప్తుంటే వింటాం, ప్రైజ్ లార్డ్ చెప్పేసి ఫోన్ పెట్టేయటం, ఇంతే అన్నమాట అన్నటువంటి సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను నా ఉద్దేశంలో ఈ సమయంలో మనం తీసుకున్నటువంటి సమయం, మనం పాటించినటువంటి సంయమనం మంచిదే సంయమనము కానీ రానున్న రోజుల్లో మనము దీనికే నిలువరింపబడేలా మాత్రం తప్పకుండా ఉండకూడదు. తప్పకుండా మనము దాన్ని ఏమంటారు, దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసం కోరుకోవాలి. దేవుని ప్రజలందరం కలిసి మనము అడుగులు వేయగలగాలి. కానీ దీన్ని మాత్రం ఉపయోగించుకోగలగాలి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎవరికైతే సరైనటువంటి సమాచారం అందాలో వారి హక్కు, కాబట్టి ఆ సమాచారాన్ని కూడా ఇచ్చేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మంచిగా సక్సెస్ఫుల్ కూడా అవుతాము అన్నది నా అభిప్రాయం. ఎడ్వర్డ్ గారు, మరి ఈ కరోనా పరిస్థితుల వల్ల లేకపోతే ఏ ప్రతికూల పరిస్థితుల వల్ల కొన్ని సందర్భాల్లో మనం సంఘానికి వెళ్ళే అవకాశాలు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఉండవు, సంఘ పరిచయం జరగవచ్చు. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల, రాబోయే పరిస్థితుల వల్ల కానీ ఒక ప్రతికూల పరిస్థితి వల్ల సంఘానికి లేకపోతే సంఘ పరిచర్యకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందంటారా? అంటే మీరు నష్టము అని అన్నప్పుడు ఏ నేపథ్యంలో చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఆర్థిక పరంగా లేకపోతే సంఘానికి ఒక పేరు, ఒక ప్రతిష్ట, ఒక హోదా ఈ లోకరీత్యా ఈ విధానంగా నష్టం పోవడానికి అవకాశం ఉన్నది. కానీ మనము దేవునితో చక్కటి సంబంధం కలిగి ఏ విధంగా పరిచర్య చేయాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా పరిచర్య చేసుకుంటూ వెళ్తే కనుక మనకి బాగా తెలిసింది ఏంటంటే, ఆది అపోస్తుల కాలం నుంచి కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సంఘము అభివృద్ధి చెందింది. సంఘం అన్నప్పుడు స్థానిక సంఘాల గురించి మాట్లాడలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండేవాళ్ళు పెరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతదాకా ఎందుకు, మొన్న ఆస్ట్రేలియాలోను, అంతకుముందు అమెరికాలో సెప్టెంబర్ 9/11 వచ్చినప్పుడు క్రిస్టియన్స్ చర్చ్కి రావటం అనేది పెరిగిపోయింది. ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్స్ బాగా విపరీతం అవుతున్నప్పుడు చర్చ్ అటెండెన్స్ పెరిగిందని వాళ్ళు చెప్పారు. ఇన్ ద సేమ్ వే COVID-19 వచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇదివరకు చర్చికి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా దేవుని వాక్యం వినాలి అనేటువంటి భయం వాళ్ళలో కలగడానికి అవకాశం ఉన్నది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళు పెరుగుతారు. కాబట్టి సార్వత్రిక సంఘానికి లబ్ధి స్థానిక సంఘాలకు ఉండకపోవచ్చు, స్థానిక సంఘాలు ఆ విధంగా ఫీల్ అవ్వకపోవచ్చు. కానీ సార్వత్రిక సంఘానికి అయితే ఖచ్చితంగా లబ్ధి అనేది ఉంటది, ఉపయోగం అనేది ఉంటది. దేవునికి దగ్గర అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. స్థానిక సంఘాలు అవ్వట్లేదు అని అనటానికి వాళ్ళు యూట్యూబ్ ద్వారా చూపించేటువంటి వీడియోలు కానీ, యూట్యూబ్ ద్వారా వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ ని బట్టి కానీ అర్థమవుతుంది. వాళ్ళలో భయాలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీ మందిరం చాలా చిన్నది, సభ్యులు ఎక్కువ, అందుకని 3-4 సర్వీసులు పెడతారు, బాగుంది. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ కూడా 3-4 ఎందుకు? ఒకటి చాలదా? 3-4 ఎందుకు పెడుతున్నారు? దాంతో అర్థం ఏంటంటే, త్రూ అవుట్ ద డే నా సంఘానికి వచ్చేవాళ్ళని నేను ఎంగేజ్ చేయాలి, లేకపోతే వీళ్ళు పక్కనికి పెట్టారేమో, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారేమో. ఈ విధమైనటువంటి భయంతో వాళ్ళు ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దాంతో అర్థం అవుతుంది అది భయం. కానీ దేవుని ఎడల భక్తి ఉన్నప్పుడు, దేవునితో కనెక్ట్ చేయాలి వీళ్ళని అని అనుకున్నప్పుడు అలాంటి భయాలు ఉండవు. సంఘము ఖచ్చితంగా అభివృద్ధి చెందుద్ది. రెండోది ఏంటంటే, దేవునితో కనెక్ట్ చేయబడినటువంటి విశ్వాసులు, దేవునితో కనెక్ట్ అయి ఉన్నటువంటి పాస్టర్ గారికి సంబంధం ఎలాంటి పరిస్థితుల్లోనూ తెగిపోదు. అది మంచిగానే ఉంటుంది. ఎందుకనంటే తుమ్మితే దగ్గితే ఊడిపోయేదే పక్కకి వెళ్ళిపోతాయి, లేకపోతే చక్కగానే ఉంటారు.
ఇదైతే మీరు పాయింట్ చెప్పారు. ఆన్లైన్ సర్వీసెస్ కూడా దినమంతా 4 సర్వీసెస్ 5 సర్వీసెస్ కూడా పెడుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఆన్లైన్ సర్వీస్కి అది అక్కర్లేదు, మామూలుగా అయితే సరిపోదని ఇంకో సర్వీస్ ఎక్స్ట్రా పెడతారు. కానీ ఆన్లైన్ సర్వీస్ ఎక్కడి నుంచైనా చూసుకునేదే, ఒక టైంలో చూసుకుంటే సరిపోతుంది. మీరు నిజంగా ఆ అభద్రతా భావం లేకపోతే ఇంకొక లైవ్ ప్రోగ్రామ్కి ఏమైనా కనెక్ట్ అయిపోతారేమో, లేకపోతే ఇంకొకరికి ఆకర్షితులు అయిపోతారేమో అని మరి దినమంతా ఆన్లైన్ సర్వీసెస్ పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ప్రవీణ్ గారు, అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ డిజిటల్ ఇవాంజలిజం ద్వారా చర్చ్ మినిస్ట్రీకి చాలా భారీ దెబ్బ, అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ పక్కన పెడితే మినిస్ట్రీకి చాలా భారీ దెబ్బ తగిలింది. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ ఇవాంజలిజం వల్ల అంటే సంఘం చెదిరిపోవడానికి చాలా అవకాశాలు వచ్చేసినాయి. ఇది అంత్యకాలంలో సంఘం చెదిరిపోవడానికి అవకాశము అని కొంతమంది అంటున్నారు. ఏమంటారు మీరు? అంటే అందులో ఒక కోణంలో నుంచి చూస్తే తప్పకుండా అది సత్యమే. కానీ ఇంకొక కోణంలో నుంచి చూస్తే అది పెద్దగా నిరాశపడాల్సినటువంటి అంశం ఏమి కాదు అని కూడా అనిపిస్తుంది. ఉదాహరణకు నేను కూడా అవకాశం ఉన్న చోట కూడా స్థానికంగా ఉండాల్సినటువంటి ఒక కాపరి, స్థానికంగా ఉండి కాపరిత్వం తన పిలుపును ఆధారంగా చేసుకుని చేయాల్సినటువంటి పరిచర్యను విస్మరించేసి అది దాన్ని ఆ సిస్టమ్ ను, లేకపోతే ఆ పరిచర్యను ఏమాత్రం మంచిది కాదు, లేకపోతే ఏమాత్రం అది ఆ వ్యక్తికి అనాయింటింగ్ లేదు అన్నటువంటి ఒక రకమైన ఆలోచనలో ఎవరైతే ఇంతకుముందు టెలివిజన్లు పెట్టి పరదాలు పెట్టి మరి వారి సొంత చర్చెస్ ని, డినామినేషన్స్ ని నడిపించారో వేరు వేరు చోట్ల, వారిని నేను కూడా స్థానికంగా ఉన్న వారిని ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నాం, ఎందుకని మనం వారిని నాయకులుగా రేస్ చేయలేకపోతున్నాం అన్న ప్రశ్నలో నేను మాట్లాడాను వాటి గురించి. కానీ ఆ సిచ్యువేషన్ లేదా ఆ నేపథ్యం వేరు, ఈ నేపథ్యం వేరు. ఈ నేపథ్యంలో స్థానిక సంఘాన్ని చూసుకోవటానికి ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో వారు సిద్ధంగా ఉన్నప్పటికీ గవర్నమెంట్ వారిని అనుమతించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి అంటే చర్చిలకు సంబంధించినటువంటి గ్యాదరింగ్ కోసం కనుక వెళ్తే చాలా తక్కువ మందికి అటువంటి, నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు అనుకుంటాను అలాంటి పాస్ దొరికిన వాళ్ళు. కానీ గవర్నమెంట్ ఆ తర్వాత 10 మందితోనో 20 మందితోనో, అంటే మనకు ఉన్నటువంటి ఎంప్లాయీ సంఖ్యలో 10% 20% పెట్టుకుని పనిచేయచ్చు, 30% పెట్టుకుని పనిచేయచ్చు అని ఏదైతే అన్నారో దాని ద్వారా కూడా ప్రజలు కొంతమంది ముందుకొచ్చారు, చేశారు. అయితే ఇక్కడ జరిగిన నష్టం ఏముంది అని గనక ఆలోచిస్తే నష్టము పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో నష్టం పెద్దగా ఏమీ లేదు. కానీ ఫెల్ట్ నీడ్స్, అంటే నాకు దాన్ని ఏమంటారు, మా అన్న ప్రతి ఆదివారం వచ్చేవాడు, ఈ కోవిడ్ని బట్టి ఈ 4 వారాల నుంచి రాలేదు అని అనుకుంటున్నాడు అనుకో, అనుకునే వ్యక్తికి ఈ అన్న రాకపోవడం అనేది ఆయన మిస్ అవుతున్నాడు అన్నటువంటి అంశం. అంటే ఆయన వస్తే బాగుండు అన్నటువంటి ఆలోచన. ఎందుకు అనంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మని యొక్క నడిపింపు సహవాసంలోనూ ఐక్యతలోనూ కట్టాలి అన్న నడిపింపే ఉంటుంది తప్ప మనం చేసుకుందాము, మనం ఒకరినొకరం దూరం చేసుకుందాం అన్నటువంటి పిలుపు ఎప్పుడు ఉండదు. సో అలాంటి సమయంలో దేవుడు మనల్ని ప్రోత్సహించిన విధంగా మనము కొంచెము దాని ఏమంటారు, కొంచెము తెలివితేటలతో ఆలోచించి మనకు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఒకవైపు ఇది చేస్తూనే సంఘమును సంరక్షించాలి. సంఘము అనగానే కొంతమందికి వచ్చేటువంటి చాలా మంది ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఇది ఏంటంటే, నాకు ఒక సంఘం ఉంది బ్రదరు, ఒక 10 సంఘాలు కూడా నాకే అసోసియేట్ అయినాయి బ్రదరు అని అంటారు. ఇంకా కొంచెము పరిశుద్ధ పాపాల వైపు కనుక మనం వెళ్ళామంటే, పరిశుద్ధ పాపాలు అనేటివి కూడా ఉంటాయి భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయన్నమాట. ఆ పరిశుద్ధ పాపాల్లోనికి కనుక మనం వెళ్ళాము అని అంటే, నా సంఘ సంఖ్య 500 అండి కానుక అంటూ ఒక ఎక్స్ నంబర్ చెప్పేసి దాని ఆధారంగా పిల్లని అడగటం, అంటే దాని ఆధారంగా మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఇది నేను ఈ సంఘం ఆయనకి ఇస్తాను అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. 2-3 నాకు తగిలారు, పేర్లు చెప్తే బాగోదు. సో అటువంటి అభద్రతా భావం ఉన్న వాళ్ళకి అటువంటి మినిస్టీరియల్ కాంపిటీషన్ అని కూడా దీన్ని పిలుస్తారు. నేను కొంచెం కాంట్రవర్షియల్ పదాలే ఈరోజు వాడుతున్నాను, కానీ ఉన్న సత్యం కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఆ విషయాన్ని.
మినిస్టీరియల్ కాంపిటీషన్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బంది అనిపించేటటువంటి అవకాశం ఉంది. నేను కాదనట్లేదు. కోవిడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆర్ కోవిడ్ హ్యాస్ destroyed the confidence of those leaders who base their confidence on the congregation that follow them. అంటే వారిని అనుసరించేటటువంటి వారిపైన ఆధారపడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కాన్ఫిడెన్స్ ను కోవిడ్ నిజంగానే పటాపంచలు చేసింది అనటంలో ఏమాత్రము డౌట్ లేదు, ఏమాత్రము రెండో ఆలోచన లేదు. కానీ అందరూ అలా ఉంటారు అని నేను అనుకోను. అందరూ అలాంటి వారు కాదు. చాలా మంది మనకు తెలిసినటువంటి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో వారు చాలా నమ్మకంగా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా, నాకు తెలిసినటువంటి కొందరు అయ్యా నాకు జ్వరంగా ఉంది, నా పరిస్థితి బాగలేదు అని అంటే అంటే గవర్నమెంట్ వారు విధించినటువంటి ఆ పరిధుల్లోనే వారికి తగినంత సహాయం, తగినంత చేయూత, నిజమైన కాపరిగా వాళ్ళను వారు నిరూపించుకుంటున్నటువంటి సమయం కూడా ఇది అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే చాలా చోట్ల, ముఖ్యంగా విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నాకు తెలిసినటువంటి వారు చాలా మంది నాకు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, ఫలానా అన్న, ఫలానా బ్రదర్, ఫలానా సేవకుడు, ఫలానా పాస్టర్ గారు మా కోసం ఇదిగో ఈ పనులు చేశారు, మా సొంత వాళ్ళు తీసుకొని రిస్కును కూడా వాళ్ళు తీసుకున్నారు అన్నటువంటిది. ఈ రోజు కనుక బయట చూస్తే సొంత తల్లిదండ్రులు, ఒక ఆయన ముసలాయన చనిపోతే ఆయనను ముట్టుకోవడానికి భయం అయిపోయి ఇద్దరు పిల్లలు, మా పిల్లలకి ఏమొస్తుందో అని వాళ్ళ పిల్లల్ని తీసుకుని ముందెళ్ళి వాళ్ళ పిల్లలను అంటే ఒక సురక్షిత ప్రదేశంలో పెట్టడం కోసం వెళ్ళిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఆయనకు దహన సంస్కారాలు, అంటే హైందవ సంస్కృతిలో ఉన్న ప్రకారంగా దహన సంస్కారాలు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే రాజమండ్రిలో మరి నేను న్యూస్ చదివాను, ఇది నాకు తెలియదు, ఇది ఎంత మాత్రం కరెక్టో నాకు తెలియదు. రాజమండ్రిలో ఒక క్రైస్తవులు చనిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు క్రైస్తవులు ముందుకు రాకపోతే ముస్లిం సోదరులు వచ్చి ఆయనను తీసుకెళ్లి పాతి పెట్టినట్టుగా నేను వాట్సాప్ లో చదివాను. అది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ వ్యాలిడేటింగ్ దట్ న్యూస్, బట్ ఐ రెడ్ ఇట్. నేను చదివాను. ఒకవేళ అదే గనక నిజమైతే ఈరోజు నమ్మకంగా ఉన్నటువంటి దైవజనులు ఎవరైతే పట్టించుకుని కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి వారికి అవసరమైనటువంటి సాంత్వన, అవసరమైనటువంటి దాన్ని ఏమంటారు, ఒక రకమైన ఆదరణ ఇస్తున్నారో అది ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప సేవ. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి మనల్ని ఎప్పుడైనా మర్చిపోతాడా? మనం కనుక అటువంటిది చేస్తే ఎన్నటికీ మర్చిపోడు. సో అటువంటి పరిచర్యలో కూడా చాలా మంది వాళ్ళు ఉన్నారు అన్నది నా అభిప్రాయం. కనుక అటువంటి పరిచర్యలో ఉన్నవారు అంటే దీన్ని ఒక ఆపర్చునిటీగా చూసి, ఒక అవకాశంగా చూసి ఆ అవకాశంలో దేవుని ప్రేమను మరింత ఎక్కువగా పంచగలను నేను అని అనుకునే వాళ్ళకి మాధ్యమాలు ఉపయోగపడ్డాయి. మాధ్యమాలు లేకున్నా వారు చేయగలుగుతారు. ఇంతవరకు ఎడ్వర్డ్ విలియం గారు చెప్పినట్లుగా దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవునితో కనెక్షన్ కలిగి ఉండటానికి అది డిజిటల్ మాధ్యమమా లేకపోతే వ్యక్తిగతంగా ప్రజెంట్ మాధ్యమమా అన్నది మనకు పెద్దగా ఇబ్బంది ఏమి పెట్టదు. అది మనసుండాలే కానీ తప్పకుండా మనం ముందుకెళ్ళి అటువంటి మంచి కార్యాల్లో పాల్గొనటానికి అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎడ్వర్డ్ గారు, ఒక మాధ్యమం ద్వారా విశ్వాసతో మాట్లాడటం, విశ్వాసని ఆరాధన క్రమంలో నడిపించడం ఒక ఎత్తు అయితే, దీనికి అతీతంగా చేయాల్సిన బాధ్యతలు ఏమన్నా సంఘ కాపరికి ఉన్నాయి ప్రస్తుత దినాల్లో? సంఘాన్ని నడిపించేటువంటి పాస్టర్ గారికి నా సభ్యులు వీరు, నా గొర్రెలు ఇవి అని అనుకున్నప్పుడు ఆ గొర్రెల మీద తనకి ఖచ్చితంగా బాధ్యత ఉంటది. ఆ బాధ్యతను బట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, వాళ్ళని ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కోవటం, ఇవి ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులు. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి COVID-19 వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారి కింద 500 మంది, 1000 మంది, 1500 మంది సభ్యులు ఉన్నటువంటి సంఘాలు వాళ్ళు ఆ పనులు చేయలేరు. వాళ్ళు ముందు ఈ పని చేసినట్లయితే బాగుండేది. ఏంటి ఆ పని అని అంటే, వికేంద్రీకరణ అనేది సంఘంలో ఉన్నట్లయితే, వికేంద్రీకరణ అంటే పాస్టర్ గారు కొంతమంది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని, పరిపక్వత ఉన్న వాళ్ళని తను తర్బీదు చేసి, అయ్యా మీరు ఒక్కొక్కళ్ళు ఈ 10 మందిని, ఒక్కొక్కళ్ళు ఒక 20 మందిని మీరు తర్బీదు చేయండి అనేటువంటి ఆ అభ్యాసంలో పెట్టినట్లయితే
ఇలాంటి పరిస్థితుల్లో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని టచ్ చేయడానికి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా గాని, ఆర్థికంగా గాని, ఆత్మీయంగా ఇంకా వేరే పరిస్థితుల్లో గాని ఎలా ఉన్నారు అనేది పరిశీలించడానికి చాలా స్పష్టంగా బాగుండేది. ఇప్పుడైనా అది నేర్చుకున్నట్లయితే బాగుంటుంది. ఎవరన్నా సేవకులు ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ఇప్పటికైనా ఈ పాఠం నేర్చుకోండి. ఎందుకనంటే ఒక కాపరి గొర్రెలన్నిటిని చూడలేరు. మీరు గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశం ప్రాంతంలో గొర్రెల కాపర్లు సిండికేట్ గా వెళ్తారు. వాళ్ళు ఒకవేళ గొర్రెలు 100 ఉంటే కనుక ఒక 4-5 కాపర్లు ఉంటారు. ఒక ఆయన ముందుండి నడిపిస్తా ఉంటాడు, ఒక ఆయన పక్కన ఉంటాడు, ఒక ఆయన వెనకుంటాడు. ఇది వాళ్ళు చేసేటువంటి పని. కాబట్టి కాపర్లుగా మనము మన కింద ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి బాధ్యతలు ఇచ్చినప్పుడు సంఘములో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పని కల్పించినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాం. సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా వాక్యం అందుతుందో లేదో తెలుసుకునే వాళ్ళం అవుతాం. సంఘంలో కింద నుంచి ప్రతి ఒక్కరికి సమస్యలు అది చెయ్యి దాటిపోకముందే, సంఘము వెలుపలకు వెళ్ళకముందే అది నాయకుల దగ్గరికి రావటం, దాన్ని చక్కగా సరిదిద్దటం అనేది జరుగుతూ ఉంటది. ఇత్రో అనేటువంటి ఆయన మామగారు, మోషే మామగారు, మోషేకి ఇచ్చినటువంటి సలహా ఇది. ఈ సలహాని బట్టే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణ, ద ప్రిన్సిపల్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అనేది వచ్చింది. ఎంబీఏ చదివే వాళ్ళు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చదువుతారు. దాంట్లో డీసెంట్రలైజేషన్ అనే దగ్గర జెత్రో ప్రిన్సిపల్ అని నేర్పిస్తారు. జెత్రో ప్రిన్సిపల్ అంటే ఇత్రో అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి సూత్రం. అది మనం పక్కకు పెడితే కాదు, అది బైబిల్లోంచి వచ్చింది. దాన్ని పాటించినప్పుడు మనం అందరి దగ్గరికి రీచ్ అవుతాం. అది మన బాధ్యత. మనం పౌలు యొక్క పత్రికలు కానీ మిగిలిన వాటిని చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపమానాలు కూడా చూసినప్పుడు 2 ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ప్రపంచంలో చాలా ప్రాబల్యంలోకి వచ్చింది. ఒకటి తప్పిపోయిన కుమారుడు, 2 మంచి సమరేడు. ఈ 2 ఉపమానాలు పక్కన పెట్టుకుంటే గనక ఒక క్రైస్తవునికి, ఒక సేవకునికి ఉన్నటువంటి 2 విభిన్నమైనటువంటి బాధ్యతలు ఏ విధంగా కలిసి ఉండాలో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. విభిన్నమైన బాధ్యతలు కలిసి ఉండటం అంటే ఏంటో మీకు చెప్తాను. తప్పిపోయిన కుమారుడి యొక్క విషయంలో తండ్రి ప్రేమతో స్వీకరించాలి. దాంట్లో మనం ప్రాథమికంగా కనబడేది సువార్త, అంగీకారం. అయితే మంచి సమరుడి యొక్క కథలో సువార్త అనేది మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. అక్కడ సాంఘిక సేవ అనేది కనబడుతుంది. అవసరతలో ఉన్న వాడిని ఆదుకోవటం అనేది. జాన్ R.W. స్టార్ట్ అనేటువంటి ఆయన సంఘానికి ఈ 2 విభిన్నమైనవి ఒకటిగా ఉండాలి అని అంటానికి ఆయన ఏమన్నాడంటే, కత్తిరికి 2 ఉంటాయి, ఆ 2 కలిస్తేనే పేపర్ కట్ అవుతుంది. కాబట్టి సంఘానికి ఉండాల్సింది ఒకటి సువార్త, 2వది సాంఘిక సేవ. ఈ 2 కలిస్తేనే అది సంఘములో కటింగ్ ఎడ్జ్ గా ఉండగలుగుతుంది. ఆయన ఉపయోగించిన 2వ ఉదాహరణ ఏంటంటే, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్కతో ఏ పక్షి ఎగరలేదు. సంఘము అనేది ఒక పక్షి అనుకుంటే అందుట్లో ఒక రెక్క సువార్త అయితే 2వ రెక్క ఈ యొక్క సాంఘిక దృక్పథంలో చూడటం అనేది. కాబట్టి ప్రతి సేవకుడు, నేను సేవకుడిని కాబట్టి వాడికి దీవు లేదంటే నాకు అనవసరం, వాడి కోవిడ్ వచ్చిందంటే నాకు అనవసరం, నేను వాక్యం బోధించి వచ్చేస్తా, ప్రార్థన చేసి వచ్చేస్తా అంటే గనక అది పొరపాటు అవుతుంది. ఇందాక ప్రవీణ్ పగడాల చెప్తూ రాజమండ్రిలో క్రైస్తవుడు చనిపోతే ఆ వీధిలో ఉన్నటువంటి క్రైస్తవులు ముందుకు రాలేదని. వీధిలో వాళ్ళు రాలేకపోవచ్చు. ఒకవేళ ఆయన ఒక చర్చికి వెళ్ళేవాడైతే ఖచ్చితంగా ఆ పాస్టర్ గారు అక్కడికి రావాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆయన వచ్చి ఆయన తన పరిధిలో చేయగలిగేదాన్నైనా ఆయన చేసి ఉండాలి. అది ఈ లేనప్పుడే ఇలాంటి దుస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. చాలా సవివరంగా ఎడ్వర్డ్ గారు మనకు తెలియజేశారు. మరి ఇలాగా ఒక మనిషిని చూసి జాలి పడడం, లేకపోతే వారిని ఆదరించడం, ఇలా మాటతో జరిగిపోయే పనికి క్రియల వరకు ఎంపథెటిక్గా, సింపథెటిక్గా ఎలా ఉండాలి, సంఘ కాపరికి ఇది ఎంత మోతాదులో కావాలన్న విషయాన్ని ప్రవీణ్ గారు చెప్తారు మనకి. అంటే సింపతి అన్నది కేవలం జాలి చూపించటము, ఎంపతి అన్నది వారి పొజిషన్ లో నేను ఉంటే, నేను కూడా అదే స్థితిలో ఉంటే నా పరిస్థితి ఏంటి అన్నట్టు, నేను ఎలా స్పందిస్తాను, నాకు ఎటువంటి సహాయం కోసం కోరుకుంటాను అన్నటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని ఎంపతి అని పిలవచ్చు.
సరళంగా చెప్పాలి అని అంటే. సో కాపరికి రెండు అవసరమే, కాపరికి రెండు ఉండాలి. కేవలం సింపతి చూపించడం అన్నది అది ఇరుగు పొరుగు వారు కూడా మన పైన చూపించేటటువంటిది. అయ్యో పాపం అంటాం బేసిక్ గా, దాన్ని సింపతి చూపించడం. మహా అయితే కొంచెం ముందుకు వచ్చి ఒక మంచి రెండు మూడు మంచి మాటలు చెప్పడం, ఒకటి రెండు విధానాల్లో హెల్ప్ చేయటం. కానీ ఎంపథెటిక్ గా ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం నా ఉద్దేశంలో. సింపతి ఉన్నవారు మాత్రమే ఎంపతిలోనికి, లేకపోతే అంత క్లోజ్ రిలేషన్షిప్ లోనికి వస్తారు. ఈ మధ్య కాలంలో అంటే ఈ మాధ్యమ పరిచర్యలు, లేకపోతే మనం డిజిటల్ మీడియా ద్వారా చేసేటటువంటి పరిచర్యలు ఏదైతే తీసుకుంటున్నామో వాటిలో మిస్ అయ్యేది ఇదే. అంటే ఒక వ్యక్తి సూటిగా ఎదురుబుదురుగా కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తిని చూడటం, స్పర్శించటం అంటే తాకటం, అవసరమైతే కౌగిలించుకోవటం, అవసరమైతే కన్నీళ్లు తొడవగలగటం, అవసరమైతే కలిసి కన్నీటితో ప్రార్థించుకోగలగటం, అవసరమైతే దాన్ని ఏమంటారు నవ్వుకోగలగటం, అవసరమైతే ఇంకొంచెం అంటే కనిష్టమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో, ఫెలోషిప్, కమ్యూనియన్ ఏదైతే ఉందో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దాన్నే సంఘము అంటారు. అటువంటి భావనలతో కూడుకున్నటువంటి వ్యక్తుల సమూహమే సంఘము. ఆ భావనలతో కూడుకున్నటువంటి వ్యక్తుల సమూహం సంఘం అన్నప్పుడు ఒక ల్యాప్టాప్ ఎదుటనో, లేకపోతే ఒక టీవీ ఎదుటనో, లేకపోతే ఒక కెమెరా ఎదుటనో ఇవన్నీ రావు. ఒక మంచి నటి అయితే తప్ప అంతగా పండించడం కష్టం అవుతుంది. వేరాజ్ ఎదురుబొదురుగా కూర్చున్నప్పుడు, వ్యక్తులతో చెబుతూ ఉన్నప్పుడు, వ్యక్తులు వారి కష్ట సుఖాలు పంచుకుంటూ ఉన్నప్పుడు మనం ఇచ్చేటటువంటి జెన్యున్ రెస్పాన్స్, నిజాయితీ కలిగినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడుతుంది, అది చాలా అవసరం. కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా మాట్లాడటం ద్వారా కూడా అది కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. నాకు ప్రభు ఇచ్చినటువంటి ఇంకొక అవకాశంగా నేను ఏం చూస్తాను అని అంటే, ఈ కోవిడ్ వచ్చినటువంటి అనేక మంది మిత్రులు, అంటే పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, చెబితే గుర్తు కూడా పట్టే అవకాశం ఉంది. సో చాలా మంది మిత్రులకు కోవిడ్ లేకపోతే ఈ జ్వరము ఇలాంటివి వచ్చినప్పుడు నేను టైం టేబుల్ రాసుకునేవాడిని. ఒక ఎక్సెల్ షీట్ వేసుకుని నా కంప్యూటర్ లో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సోదరునితో మాట్లాడాలి, ఈ టైం నుంచి ఈ టైంకు ఈ సోదరునితో మాట్లాడాలి, వారితో ఇలాంటి ఈ ముచ్చట్లు చెప్పాలి. నిజంగా చెప్తున్నాను, నేను ఇలా రాసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను రాయాల్సినటువంటి ఆర్టికల్స్ ఒకవైపు రాసుకుంటూ, నేను చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్, రక్షణ టీవీతో పాటు కలిసి చేసే ప్రోగ్రామ్స్ ఒకవైపు అవుతూ ఉన్నా కానీ నాకు నా ఫోన్ లో లేకపోతే కంప్యూటర్ లో టక్కని ఒక దాన్ని ఏమంటారు రిమైండర్ వస్తుంది అనమాట. ఆ రిమైండర్ లో ఇప్పుడు ఈ బ్రదర్ తో మాట్లాడాలి అని చెప్పినప్పుడు టక్కని నేను ఫోన్ చేసి మాట్లాడగలిగేవాడిని. మాట్లాడి వాళ్ళతో వీలైనంత వారికి ఉన్న ఒంటరితనంలో వారిని విసిగించేవాడిని. అంటే నేను చెప్పేవాడిని కూడా, నేను విసిగిస్తాను సోదరా, నెక్స్ట్ 14-15 days నిన్ను భయంకరంగా విసిగిస్తాను అని చెప్పి మరీ చేసేవాడిని. దానికి కారణం ఏంటి అని అంటే, ఒంటరితనం అనేది, లేకపోతే ఎవరు పలకరించలేదు అనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఈ మాధ్యమ పరిచర్యల ద్వారా అది ఎక్కువైపోయింది. నేను నా చిన్నతనంలో నా చుట్టుపక్కల ఉన్నటువంటి, నేను రక్షింపబడిన కొత్త రోజుల్లో అప్పుడు ఎడ్వర్డ్ అన్న ఆ రోజుల్లో కూడా ఒక ఏమంటారు చాలా పాపులర్ స్పీకర్, ముఖ్యంగా యంగ్ పీపుల్ మధ్యలో. నేను రక్షింపబడిన కొత్తలో నేను బలపడటానికి కూడా ఎడ్వర్డ్ అన్న యొక్క మెసేజెస్ ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ రోజుల్లో మాకు దగ్గరగా ఉన్నటువంటి మేము బ్యాచులర్ హోమ్స్ లో, అంటే బ్యాచులర్ రూమ్స్ లో ఉండే సమయంలో జ్వరం వచ్చినా, పులకరం వచ్చినా, అది వచ్చినా, ఇది వచ్చినా, కన్ను నొప్పి, కాలు నొప్పి, అది మా తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ఎవరైతే మమ్మల్ని ఎంపతి మా పైన చూపించారో, సింపతి చూపించా, బాగున్నావురా, ఒక చర్చికి వెళ్ళే వాళ్ళం కదా, చర్చిలో కొంతమంది ఆ బాబు బాగున్నావు నాన్న అని అడుగుతారు, అంతవరకు మాత్రమే ఉంటారు. కానీ అది కాదు, శిష్యత్వంలో నడిపించడానికి ఎవరైతే నాలాంటి వారి మీద కూడా దృష్టి పెట్టారో అలాంటి వారిని నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకు అనంటే, నాకున్న ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. చిన్న విషయంలో కూడా నువ్వు ఫలానా కాలేజ్కి అప్లై చేయి, ఫలానా సబ్జెక్ట్ తీసుకో, ఫలాంది ఇలా చదువు, ఫలాంది ఇలా చేసుకో, అంటే
ఇట్ షోస్ అది ఏం కనబరుస్తుంది అని అంటే నా పట్ల వారికి నిజాయితీతో కూడినటువంటి శ్రద్ధ ఉంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ అది ఫేస్బుక్ లో ఎలా వస్తుంది, అది వాట్సాప్ లో ఎలా వస్తుంది, అది టెలివిజన్ లో ఎలా వస్తుంది? జనరల్ గా మాట్లాడగలుగుతామేమో కానీ వ్యక్తిగతంగా ఇలా చాలా కనిష్టమైనటువంటి సంబంధంలో చెప్పాల్సినటువంటి మాటలు నాకు తెలిసినంత వరకు ఆ ఎంపథెటిక్ రిలేషన్షిప్ చాలా కనిష్టమైనటువంటి సంబంధంలో మాత్రమే సాధ్యపడుతుంది. అది ఈ మాధ్యమ లేకపోతే ఈ డిజిటల్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా ఆ భావనలు, ఆ రిలేషన్షిప్ లో ఉండేటటువంటి భావనలు మన నుంచి ఎవరు దొంగిలించకుండా, ఈ టెక్నాలజీ మన నుంచి దొంగిలించకుండా మనం జాగ్రత్త పడాలి. అది మన నుంచి మొదలైతే ఇంకా మంచిది. అది చాలా అవసరం కూడా, చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పారు ప్రవీణ్ గారు. మరి ఎడ్వర్డ్ గారు, డిజిటల్ ఇవాంజలిజం ద్వారా ఎలాంటి అంటే ఒకవేళ ఇందాక మీరు అన్నట్లుగా క్రియలు లేకపోయినట్లయితే కాపరికి మందకి మధ్య రిలేషన్షిప్ అంతా మెకానికల్గా ఉంటుందా? ఒకవేళ ఉన్నప్పుడు దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? అంటే బిగినింగ్ నుంచి కూడా ఒకే ఒక పందాలో ఈ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. ఏంటి అని అంటే, డిజిటల్ మీడియాని బట్టి మామూలుగా ఉన్నప్పుడు ఉండేది పోతుంది అని. మామూలుగా ఉన్నప్పుడు ఉంటే కనుక డిజిటల్ మీడియాలో కూడా అది ఉంటది. మామూలు మీడియాలో ప్రేమ ఉంటే కనుక డిజిటల్ మీడియా వచ్చినప్పుడు కూడా ఉంటది. మామూలు మీడియాలో భక్తి ఉంటే కనుక డిజిటల్ మీడియాలో కూడా ఉంటది. కాబట్టి డిజిటల్ మీడియా రావటం బట్టి భక్తి విషయంలో కానీ, దేవునితో సంబంధం విషయంలో కానీ, వ్యక్తుల పట్ల ప్రేమ విషయంలో కానీ, వ్యక్తుల బాధ్యత విషయంలో కానీ ఏ మాత్రం కూడా కొదువ అవ్వదు. మేబీ అవకాశాలు తక్కువ అవ్వచ్చు, లేకపోతే రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉండొచ్చు, కొన్ని అవి దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయేమో. కానీ అయితే ప్రేమకు అడ్డే ఉంటుందండి. ప్రేమకు అడ్డే ఉండదు. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏ స్థాయికి వస్తాడంటే, చావు కూడా నన్ను దేవుని యొక్క ప్రేమ నుంచి వేరుపరచలేదు అన్నది. అఫ్ కోర్స్ మనము ఆ స్థాయికి వెళ్ళలేకపోవచ్చు, కానీ మీడియా నన్ను ఆ వ్యక్తికి నేను ఇవ్వాల్సింది, లేకపోతే ఆ వ్యక్తి పట్ల నేను కనపరచాల్సిన విషయంలో నన్ను దూరం చేయలేదు. ఇట్ కెనాట్ ఇట్ విల్ బి ద సేమ్. అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రవీణ్ ఏ విధంగా తాను అంటే తనకి కొంతమంది సేవ చేశారు అని చెప్పారో, నేను టిప్రి టీవీ సిబిఎన్ ఇంటర్నేషనల్ ద్వారా వాళ్ళ యొక్క మాధ్యమం ద్వారా నేను నా మిస్సెస్ సీక్రెట్ ఎడిక్షన్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద, సీక్రెట్ ఎడిక్షన్స్ అంటే ఎవరికి చెప్పుకోకుండా, ఎవరికి తెలియకుండా వాళ్ళు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఎడిక్షన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు వాళ్ళతో రోజు చాట్ చేయటం బట్టి, నెమ్మదిగా వాళ్ళని బయటికి తీసుకురావటం బట్టి కొన్ని వందల వేల సాక్ష్యాలు ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో వాళ్ళకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ అడిక్ట్ ఉన్నాడు అనుకోండి, ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావడానికి, లేకపోతే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పార్నోగ్రఫిక్ ఎడిక్ట్ ఉన్నాడు అనుకోండి, వాడిని బయటికి తీసుకురావడానికి వాడిని అడిగే ప్రశ్న, తమ్ముడు నువ్వు ఎన్ని గంటలకు ఒకసారి పార్నోగ్రఫీకి వెళ్తావు అన్న? నేను ఎవ్రీ 12 అవర్స్కి వెళ్తాను అని అంటే కనుక మనము 11 అవర్స్కి ఒకసారి కలుద్దామా? 11 అవర్స్కి ఒకసారి కలుద్దామా? 11 అవర్స్కి ఒకసారి 5 మినిట్స్ చాట్ చేయటి వెళ్తాం. అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి వారానికి ఒకసారి చాట్ చేసేదాకా, అంటే హీ వాజ్ ఏబుల్ టు సస్టైన్ హిమ్సెల్ఫ్ ఫర్ 7 days. ఆ తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చాడు అని అనుకున్నప్పుడు అతను ఆ వ్యక్తిని ఒక సంఘానికి కలిపి వదిలేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మాధ్యమం, డిజిటల్ మీడియా ఈజ్ నెవర్ ఎ కన్స్ట్రెయింట్ ఫర్ యువర్ మినిస్ట్రీ. ఈజ్ నెవర్ ఎ కన్స్ట్రెయింట్. నీ కన్స్ట్రెయింట్ ఉంటే ఆ లాన్ ఉంటుంది, బయట ఉండదు. నెవర్ దెర్ ఇస్ ఎ కన్స్ట్రెయింట్. పౌలు భక్తుడు చెప్తున్నట్లు, నేను సంఖ్యల్లో ఉన్నాను, సువార్త మాత్రం ఎవరు ఆపలేరు. కాబట్టి నేను లాక్డౌన్ సిచ్యుయేషన్ లో ఉన్నాను, పరిచయం చేయటం విషయంలో ఏమాత్రం తేడా లేదు. నన్ను చాలా మంది ఏమన్నారంటే, నువ్వు తెగ తిరుగుతావు కదా, ఇప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని. 5 నెలల్లో ఐ మేడ్ ఓవర్ 220 వీడియోస్. 220 వీడియోస్. నాకు ఎవ్వరు లేరు సపోర్ట్, నోబడి ఎల్స్. నా ఎదురుగా ఓ ల్యాప్టాప్, నేను 220 వీడియోలు చేశాను. నేను కొన్ని స్పెషల్ టాపిక్స్ ఏదైతే కవర్ చేద్దాం అనుకున్నానో అవన్నీ కవర్ చేశాను. ఐ వాజ్ ఏబుల్ టు మినిస్టర్. ఇఫ్ యూ వాంట్ టు మినిస్టర్, నోబడి కెన్ స్టాప్ యూ. If you want to serve somebody, nobody can stop you. If at all there is somebody who can stop, it is only you. నువ్వే
బయట ఎవరు నిన్ను ఆపలేరు. అవరోధాలు వచ్చినా కూడా లోపల సంకల్పం బలంగా ఉన్నప్పుడు, పరిచర్య భారం లోపల ఉన్నప్పుడు మనం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ముందుకి కొనసాగిపోతాం. చాలా శ్రేష్టమైన విషయాలు చెప్పారండి. ప్రవీణ్ గారు, సంఘ సందేశం కాకుండా కరెంట్ ఇష్యూస్ని డీల్ చేస్తూ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసం, లైక్లు పెంచుకోవడం కోసం, సందేశానికి విలువ లేకుండా కొంతమంది కరెంట్ ఇష్యూస్ని డీల్ చేస్తూ ఇదే సందేశం అంటున్నారు. ఇది దైవక్రమమా అని అడుగుతున్నారండి. మీరు అలాగే గారు కూడా ఈ విషయానికి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అంటే ఇందులో రెండు వేరు అంశాలుగా దాన్ని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే కరెంట్ అఫైర్స్ తీసుకోవటము అనేది తప్పు కాదు. కరెంట్ అఫైర్స్ మనకు తెలియాలి. మన సంఘంలో ఉన్నటువంటి యువకులు కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాలి. మన సంఘాల్లో ఉన్నటువంటి యువతులు కరెంట్ అఫైర్స్ లో చాలా వెనకబడి ఉన్నారు అన్నది రెగ్యులర్ గా మనం చూసేటప్పుడు, ముఖ్యంగా భక్తి ప్రయాణంలో ఉన్నటువంటి యువకులు కరెంట్ అఫైర్స్ విషయంలో చాలా వెనకబడి ఉంటారు. ఎందుకు అనంటే వారు న్యూస్ పేపర్ చదివితే తప్పేమో, టెలివిజన్ చూస్తే తప్పేమో, ఫేస్బుక్ చూస్తే తప్పేమో, ఇంకేదో అన్నటువంటి భ్రమంలో ఉంటారు. అలాగే ఒకవేళ చూసే వాళ్ళు ఉన్నప్పటికీ, తెలుసుకోవాలన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్లకు ఏం చూడాలో తెలియదు. చాలా ఉదాహరణకు రాజకీయం గురించి లేకపోతే ఎకానమీ గురించి అనుకోండి తెలుసుకోవాలి. ఎకానమీ గురించి తెలుసుకోవాలి అని అంటే బయట రోజుకు ఒక 1000 వీడియోలు వస్తాయి. ఆ 1000 వీడియోల్లో ఏది సత్యం కాదు అని తెలుసుకునే పరిణతి లేకపోతే పరిపక్వత ఉండకపోవచ్చు. అటువంటి సమయంలో కొంతమంది క్రైస్తవ సంఘంలో ఆ అంశానికి చెందినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కరెంట్ అఫైర్స్ ను హ్యాండిల్ చేస్తూ ముందుకొచ్చి దాని ద్వారా క్రైస్తవ సమాజానికి వచ్చేటటువంటి ఎఫెక్ట్ ఏంటి అని వివరిస్తూ దాని ద్వారా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంలో తప్పులేదు. కానీ అది అవసరం కూడా. అది తప్పు లేదని కాదు, అది మంచిది. కానీ దాన్ని సందేశం అనుకోవటం అంటే అదే ఆదివారం మనం ఏదైతే మన డివోషన్ కొరకు వాడుకుంటామో లేకపోతే మిగిలిన రోజుల్లో ఏదైతే డివోషన్ కొరకు వాడుకుంటామో ప్రజలు నేను ఈ ఫలానా అన్న దగ్గర నుంచి లేకపోతే ఫలానా దైవజనుని దగ్గర నుంచి నేను ఈ రకమైనటువంటి డివోషన్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఈ రోజు కోరుకుంటున్నాను అన్న ఆలోచనలతో వచ్చిన తర్వాత వాళ్ళు కేవలం కరెంట్ అఫైర్స్ అంటే ప్రపంచంలో ఏం జరుగుతోంది, మోదీ గారు ఏం చేస్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఏమవుతోంది, లేకపోతే హైదరాబాద్ లో కోవిడ్ లో లాక్డౌన్ పెట్టడం వల్ల ఏమైంది, లాక్డౌన్ ఎత్తేస్తే ఏమవుతుంది, ఇలాంటి అంశాలు చెప్పటం వల్ల వారు నిరుత్సాహపడే అవకాశం ఉంది. సో అలాంటి నిరుత్సాహం లేకుండా ఉండాలి అని అంటే లెట్ దేర్ బి క్లారిటీ ఫ్రమ్ ది స్పీకర్ హిమ్సెల్ఫ్. ఈయన ఏదైతే చెబుతున్నారో ఈ ప్రోగ్రామ్ లోనే డీల్ చేసే సబ్జెక్ట్ లోనే ముందే క్లారిటీ ఇచ్చేయటం వల్ల నేను ఈ రోజు ఫలాంది చెప్పబోతున్నాను, దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని చూడండి అన్నటువంటి టైటిల్ తో గనక ముందుకెళ్తే అందులో నేనేం పెద్దగా ఇబ్బంది ఏమి చూడను. అయితే కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, నా ఉద్దేశంలో క్రైస్తవ సంఘంలో ఉన్న నాయకులు, క్రైస్తవ సంఘ ప్రజలు ప్రతి ఒక్క అంశంలోనూ నిపుణులుగా ఉండాలి. ప్రతి ఒక్క అంశంలోనూ ఎవరో ఒకరు అంటే తెలుసుకోగలిగినంత మనం కొంచెం తెలుసుకోవాలి. జాక్ ఆఫ్ ఆల్ అంటారు కదా, కానీ నిపుణత ఆ అంశంలో లోతైనటువంటి అవగాహన కలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉండాలి. నేను హైదరాబాద్ లో పెరుగుతూ ఉన్న సమయంలో అంటే నేను వెళ్ళేటటువంటి సంఘం, నేను ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అనేటటువంటి చర్చికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్ లో మాకు ఉన్నటువంటి నాయకత్వం ఏం చేశారు అని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే యూత్ ఫెలోషిప్ వేరు, యూత్ ఫెలోషిప్ తో పాటు మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నటువంటి వేరొక కొన్ని క్లాసెస్ వాళ్ళు పెట్టేవాళ్ళు. దాని ద్వారా నేను ఇంగ్లీష్ లో అంగుటా చాప్ అంటే బేసిక్ గా ఊరోళ్ళం, బేసిక్ గా ఈ ఊరోడ్రా అనేవాళ్ళు. కానీ మా సంఘం మా పట్ల చూపించినటువంటి ఆ కొద్దిపాటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఒక మంచి స్థాయికి వెళ్ళటానికి, అది ఇంగ్లీష్ భాషలో మాట్లాడటానికైనా, అవతల వారు ఎంత గొప్ప వాళ్ళైనా సరే కాన్ఫిడెన్స్ తో వాళ్ళతో చేయి కలపటానికైనా, అదేదో ఆత్మ న్యూనతా భావం లేకుండా దేవుడిచ్చినటువంటి టాలెంట్ ను సరైన చోట ఉపయోగించడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. చిన్నవే కానీ ఉపయోగపడతాయి. మా యూత్ ఫెలోషిప్ లో ప్రొఫెసర్స్ వచ్చేవాళ్ళు, ప్రొఫెసర్ లాంగ్వేజ్ లో మాట్లాడేవాళ్ళు. ఎడ్వర్డ్ అన్న లాంటి దైవజనులు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటానికి వచ్చేవాళ్ళు.
అలాగే కొంతమంది ఇంజనీర్స్ వచ్చేవాళ్ళు, ఇంజనీరింగ్ గురించి మాట్లాడేవాళ్ళు. కొంతమంది దాన్ని ఏమంటారు, అకౌంట్స్ లో పనిచేసిన వాళ్ళు. ఒక అన్న ఉన్నారు, అకౌంట్స్ పనిచేసిన ఆయన వచ్చి ఆయన బైబిల్ స్టడీ చెప్పేటప్పుడు అకౌంట్స్ గురించి మాట్లాడేవాడు. సో దేర్ ఆర్, మనం వేరు వేరు కోణాల్లో నుంచి మనము మన మన సిద్ధపాటు, అంటే బయటికి సమాజంలోనికి వెళ్ళినప్పుడు మన పిల్లలు, మన 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 యువకులు, మన యువతులు ఎవరికి కూడా తీసిపోయినట్లుగా ఉండకూడదు. అన్ని అంశాల్లో కూడా మనము ఆరితేరి ఉండాలి. కనీసము ఒక గ్రూప్ డిస్కషన్ పెడితే మనం ఏం మాట్లాడాలరా బాబు అన్నటువంటి అయోమయ పరిస్థితిలో ఉండకూడదు. మనం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయగలగాలి. అటువంటి ప్లాట్ఫామ్ మనం ఇవ్వకపోతే బయట తెచ్చుకుంటారు. ఎక్కడ తెచ్చుకుంటారు? ఏ ఈటీవీలోనో సాక్షి టీవీలోనో తెచ్చుకుంటారు. మనమే ఇస్తే దానికి తోడుగా ఈటీవీ చూస్తే కరెక్ట్ గా తెలుసుకుంటామా, సాక్షి టీవీ చూస్తే కరెక్ట్ గా తెలుసుకుంటామా, ఎన్డీటీవీ చూస్తే కరెక్ట్ గా తెలుసుకుంటామా అన్న అవగాహన కనీసం మనం ఇచ్చి పంపిస్తే దాన్ని బట్టి ఇంకొంచెం బెటర్ గా ఆలోచించడానికి ఉపయోగం ఉంటుంది. సో నేను మీరు అడిగిన ప్రశ్నకు చాలా అంశాలు నేను టచ్ చేసినప్పటికీ చెప్పాలనుకున్నది ఏమిటి అని అంటే, సందేశము, ఆధ్యాత్మికమైనటువంటి సందేశము అన్నది దానికి లిమిటెడ్ గానే అలా ప్రెజెంట్ చేస్తే మంచిది. అలాగే క్లారిటీతో ముందుగానే ప్రజలకు చెప్పేసి ఇది ఆధ్యాత్మికత ఇందులో కనిపిస్తుంది తప్పకుండా, కానీ దానికి తోడుగా కరెంట్ అఫైర్స్, అలాగే మీరు ఏదైతే సబ్జెక్ట్ టచ్ చేయాలనుకుంటున్నారో, అది ఎకానమీ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేకపోతే పర్సనాలిటీకి సంబంధించింది కానీ ఏవైనా సరే, దానికి స్పష్టమైనటువంటి ఒక కమ్యూనికేషన్ ఇచ్చి దాన్ని కూడా చెప్పడం మంచిది. అయితే ఈ రెండింటిని మిక్స్ చేసి ఇదే అది అదే ఇది అన్నట్లుగా ప్రజల ముందు నిలబడి కొన్ని దాన్ని ఏమంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ మాటలు, కొన్ని పిట్ట కథలు, కొన్ని పొడుపు కథలు, కొన్ని ముసలమ్మ ముచ్చట్లు, కొన్ని అరుగు మీద కూర్చుని మా ఊళ్ళల్లో మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అలాంటివి చెప్పి లాస్ట్ లో ఆ చెప్పిన వాటికి అంతటికి ఒక వచనం కోట్ చేసి దీంతో ఇది అయిపోయింది, దేవుని వాక్యం ఇదే అని ఏదైతే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారో అలాంటివి చాలా ఉన్నాయి. పేర్లు అవసరం లేదు ఇప్పుడు. వాటికి మాత్రం కొంచెం మనం జాగ్రత్త పడాలి. అలాంటి వాటి నుంచి దూరంగా ఉంటే మంచిది. ఎడ్వర్డ్ గారు, ఇదే ప్రశ్నకి మీరేమంటారు? జాన్ స్టార్ట్ గారు ఒక మాట చెప్పారు. ఏమన్నాడంటే, బిట్వీన్ టూ వరల్డ్స్ అనేటువంటి బుక్ లో ప్రీచింగ్ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, మనము దేవుని వాక్యము ఎవరికి బోధిస్తున్నామో వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోతే వాళ్ళకి మనం బోధించలేము. అందుకనే ఆయన ఒక నినాదం పెట్టుకునేవాడు. ఏమనంటే, నా కుడి చేతిలో బైబిల్ ఉంటుంది, నా ఎడం చేతిలో న్యూస్ పేపర్ ఉంటుంది. న్యూస్ పేపర్ చదివితే ప్రపంచం ఏ స్థితిలో ఉందో అర్థమవుతుంది. బైబిల్ చదివితే ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రపంచానికి నేను ఏం జవాబు చెప్పాలో నాకు అర్థమవుతుంది అన్నాడు. సో కరెంట్ అఫైర్స్ సమస్య కాదు, కానీ యూట్యూబ్ లో లైకులు పెరగాలంటే, యూట్యూబ్ లో సబ్స్క్రిప్షన్ పెరగాలంటే వాళ్ళు డీల్ చేసేది కరెంట్ అఫైర్స్ కాదు, వాళ్ళు డీల్ చేసేది కరెంట్ ఈవెంట్స్. ఫలానా సెలబ్రిటీ చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు, దాని నుంచి మనం నేర్చుకునేది ఏంటి, ఫలానా వాళ్ళ కూతురు ఫలానా వాళ్ళ కొడుకుని చెప్పేసింది, దానికి మనం నేర్చుకునేది ఏంటి, దానికి ఒక భయంకరమైన టైటిల్ వేస్తారనమాట. ఆ టైటిల్ తో ప్రజలు ఆకర్షితులైపోతారని, దాని ద్వారా అంటే పైగా కింద స్పష్టంగా రాస్తారు 3 నిమిషాల వీడియోనే, 5 నిమిషాల వీడియోనే. ఎందుకని రాస్తారంటే వీడియో పొడుగుదైతే చూడరేమో అని, క్లిక్ చేయరేమో అని. 3 నిమిషాలే కదా చూసేద్దాం. సో ఈ విధంగా లైకులు పెంచుకోవడానికి, లేకపోతే వ్యూవర్స్ ని పెంచుకోవడానికి, లేకపోతే సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి, ఇది క్రైస్తవత్వం కాదు. ఇది నువ్వు చేసుకోదలుచుకుంటే చేసుకో, బట్ ఇట్స్ నాట్ గుడ్ టు డూ ఇట్ అండర్ క్రిస్టియన్ బ్యానర్. అది నేను అన్నది. సో ఒక న్యూస్ జర్నలిస్ట్ గా ఉండదలుచుకుని అనుకో, ప్రైజ్ ది లార్డ్, ఉండు, డూ ఇట్. ప్రపంచంలో ఏం జరుగుతుందో అంతా రాసుకుంటా పో, లైక్లు వస్తాయి, సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి, బట్ డోంట్ కీప్ ఇట్ అండర్ క్రిస్టియన్ హెడ్డింగ్. అంతకంటే ఇంకేం లేదు. క్రిస్టియన్ హెడ్డింగ్ గా ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ డీల్ చేయాలి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 వచ్చింది, రక్షణ టీవీలో COVID-19 గురించి డీల్ చేయట్లేదా? ఖచ్చితంగా డీల్ చేస్తున్నారు. అది తప్పు కాదా? ఖచ్చితంగా తప్పు కాదు. వీ హ్యావ్ టు టెల్ ద చర్చ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, హౌ టు హ్యాండిల్ ద ప్రాబ్లం. ఈ సమస్య ఏంటి, ఈ సమస్యని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి చెప్పడం అనేది మన బాధ్యత. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ కరెంట్ అఫైర్స్.
వీ హ్యావ్ టు డీల్ విత్ ద కరెంట్ అఫైర్స్. అయితే కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నప్పుడు ప్రవీణ్ చెప్పినప్పుడు ఇది ఇష్యూ, ఈ ఇష్యూని మేము డీల్ చేస్తున్నాం, దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అనే టైటిల్ క్లారిటీ ఉంటే శుభ్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చేసాం. లాస్ట్ ప్రవీణ్ గారు, మీ ముగింపు మాటలు చెప్తూ ఒక సగటు రక్షణానుభవం కలిగిన అసలైన క్రైస్తవుడు మరి మాధ్యమాలను దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఎలా వినియోగించాలి, మీ ముగింపు మాటలుగా తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా సిస్టర్. అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా మాధ్యమాలకు అంటే డిజిటల్ మాధ్యమము ఇక రాబోయేటటువంటి ఫ్యూచర్, యాక్చువల్ గా గత 10 సంవత్సరాలుగా ఇదే ఉంది, ఇక రాబోయేటటువంటి ఫ్యూచర్ కూడా ఇదే. ఈ డిజిటల్ మాధ్యమంలో నుంచే దీని యొక్క అడెండమ్స్ అంటాం కదా, అవి రాబోతున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు టెక్నాలజీ సైడ్ మేము తరచు చూస్తోంది, లేకపోతే టెక్నాలజీ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ముందుకెళ్తున్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఏఐ. ఎంత డేటా మన దగ్గర ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని మెషిన్ లెర్న్ చేసుకుని ఆ డేటాను, ఆ మషీనే డేటాను ఇంటర్ప్రెట్ చేసి మన ముందుకు తీసుకొస్తుంది. సో రాబోయే రోజులు ఎలాంటి రోజులు ఉంటాయి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నిండిపోయి ఉండేటటువంటి సమాజం ఉంటుంది. అటువంటి సమాజంలో మనం నిలదొక్కుకోవాలి అని అంటే టెక్నాలజీని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే, ఎంత ఎక్కువగా మనము దాన్ని రాజ్య వ్యాప్తి కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగిస్తే అంత మంచిది. టెక్నాలజీ నుంచి దూరం పరిగెట్టకూడదు. టెక్నాలజీ నేను బాగా చిన్నప్పుడు రేడియో వినకూడదు, నరకం వెళ్తారు అనేవాళ్ళు. నేను ఒక 5వ తరగతి 6వ తరగతికి వచ్చే వరకు టీవీలు చూడకుండా నరకం వెళ్తారు అనేవాళ్ళు. రేడియో అప్పటికి ఓకే అయిపోయింది, రేడియో ఓకే, నో ప్రాబ్లం. టీవీ మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. నా తర్వాత నేను డిగ్రీకి వచ్చే వరకు లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయే వరకు ఇంటర్నెట్ వచ్చేసింది. వీళ్ళు ఎప్పుడు కంప్యూటర్ పట్టుకొని ఉంటారు, కంప్యూటర్ పట్టుకునే వాళ్ళు నరకం వెళ్ళిపోతారు, టీవీ పర్వాలేదు అప్పుడు అనమాట. సో మనం ఏదైనా కొత్తగా వస్తే అది భూతని, ఆ కొత్తగా ఉన్న దాంట్లో మనం ఏదైనా చేయి పెడితే నరకం వెళ్ళిపోతామని చెప్పేటటువంటి కల్చర్ మానుకోవాలి. మనం ఈ కొత్తగా వచ్చే ఆవిష్కరణలు మన కోసం, రాజ్య వ్యాప్తి కోసం, వాటిలో మనం దేవుని రాజ్యాన్ని ఎలా కట్టాలో చూడగలగాలి. దాన్నే విజన్ అంటారు. దాన్ని ఎన్విజనింగ్ పాసిబిలిటీస్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటారు. మన మిషనరీలు, లేకపోతే మనకు ముందు నడిచినటువంటి మిషనరీలు ఇదే పద్ధతిని అవలంబించారు. వాళ్ళు ముద్రణా యంత్రం తీసుకొచ్చినప్పుడు ఇదేదో మనకు ఏదో హాని చేస్తుంది అని ఆలోచించలేదు. వాళ్ళ ఆలోచనే దేవుని రాజ్య విస్తరణ అయ్యింది. పుస్తకాలు రాసే సమయంలో వాళ్ళు అలా ఆలోచించలేదు. అలాగే సామాజిక పరిచర్యలు, సామాజిక పనులు చేసే సమయంలో వాళ్ళు అలా ఆలోచించలేదు. సినిమాలు అంటే మూవీస్ అంటే చలనచిత్రాలను ఆవిష్కరించే సమయంలో వాళ్ళు వాటిని కనుక్కున్న వాళ్ళు ఆ విధంగా ఆలోచించలేదు. మనము ముందుండి వాటిని నడిపించం కాబట్టి లోక మర్యాద వాటిని హైజాక్ చేస్తుంది. లోక మర్యాద వాటిని హైజాక్ చేయటం కారణంగా అది వేరే విషయాలకు ఉపయోగపడుతుంది. వేరాజ్ ఈ టెక్నాలజీ లేకపోతే ఈ జ్ఞానము ఇది దేవునికి సంబంధించింది, దేవుని రాజ్యానికి సంబంధించింది. దేవుని రాజ్యంలో మనం వాటిని ఉపయోగించి బద్దులమై ఉన్నాం. కాబట్టి నేనేమంటాను అనంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం. రాబోయే రోజుల్లో నాకున్న కొద్ది పరిజ్ఞానంలో మీరు నేను మాట్లాడుకునే సమయంలో ఈ రోజు మనం ఈ విధంగా అయితే మాస్కులు పెట్టుకుంటున్నామో అలా కొన్ని కళ్ళజోడులు పెట్టుకుంటాం. ఆ కళ్ళజోడులో ఈ మాట్లాడటానికి ఏ కంటెంట్ కావాలో కూడా అది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కంటెంట్ మాట్లాడతాం. సో బేసిక్ గా మన బుర్రంతా కూడా మెషిన్ కి ఇచ్చేసి బుర్రలో ఏమీ లేకుండా తయారైపోయే రోజులు వస్తాయి. దిస్ ఈస్ హౌ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ ఇట్. ఒక 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాలు ఎందుకు, 20 సంవత్సరాలు 2000 సంవత్సరంలో కనీసం ఒక 50 నంబర్లు సెల్ ఫోన్ నంబర్లు ఇక్కడ పెట్టుకునే వాళ్ళం. 100 నంబర్లు కూడా పెట్టుకునే వాళ్ళం. కానీ ఈ రోజు ఒక్క నంబర్ కూడా గుర్తుండదు. భార్యది గుర్తుండాలి, గుర్తుండకపోతే ఇంట్లో అన్నం ఉండదు. అంతకు మించి ఏది గుర్తుండదుగా నంబర్లు. బికాస్ వీ హ్యావ్ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద టెక్నాలజీ ఈజ్ యూజింగ్ అస్. అటువంటి సిచ్యువేషన్స్ లోనికి వెళ్లకుండా దాన్ని కనుక మనం కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే, కరెక్ట్ గా దాన్ని ముందుండి నడిపించగలిగితే, ఇఫ్ వీ కెన్ షో ద డైరెక్షన్,
మనం లీడర్స్ గా మారగలిగితే టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. టెక్నాలజీ మనతో దేవుని రాజ్య స్థాపనకు మరియు విస్తరణకు ఉపయోగపడుతుంది. తప్పకుండా అదొక మంచి బ్లెస్సింగే తప్ప అది మనకు కర్స్ ఏమి కాదు. ఆ దిశగానే మన క్రైస్తవ సంఘం ఆలోచించాలి. ఆ దిశగానే మనం ఫేస్బుక్ నైనా సరే, లేకపోతే వాట్సాప్ నైనా సరే, ఈ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటినైనా సరే చూడాలి. మీరు ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి సమాధానంగా కూడా వాటి వల్ల జరిగేటటువంటి దాని ఏమంటారు నష్టం ఎక్కువగా ఉంది అని అనుకోవటం కంటే కూడా నష్టం ఉండొచ్చు. అది క్షణప్రాయంగా, తృణప్రాయంగా, తక్కువ సమయంలో మనకు కనిపించే, అంటే రెగ్యులర్ గా కన్వెన్షనల్ గా మనం చేస్తున్న వాటిని ప్రక్కన పెట్టి ఇంకొకటి పట్టుకుంటున్నాం అన్నటువంటి భయాందోళన కారణంగా వచ్చే అభ్యంతరం అయి ఉండొచ్చు. కానీ దాన్ని కరెక్ట్ గా మెనూవర్ చేస్తే, కరెక్ట్ గా దాన్ని డైరెక్షన్ ఇస్తే ఈరోజు మనం దాన్ని చాలా బాగా వాడుకోగలం అన్నది నా అభిప్రాయం. సో ఈ వీటిని నేను నా చివరి మాటలుగా కూడా పరిగణించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా వ్యాలిడ్. మనము టెక్నాలజీ చేతిలోకి వెళ్ళిపోకూడదు, కానీ టెక్నాలజీ మన చేతుల్లో టెక్నాలజీ ఉండాలి అనేసి. మరి ఈ ముగింపు మాటలుగా ఎడ్వర్డ్ గారు కూడా కొన్ని విషయాలు చెప్తూ లాభ నష్టాలు, అలాగే రాజ్యవ్యాప్తి కోసం మనం ఎలాగే మాధ్యమ పరిచయాన్ని ఉపయోగించుకోవాలని విషయాలు ముగింపు మాటలుగా తెలియచేసి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఎడ్వర్డ్ గారి కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేను టూ పాయింట్స్ చెప్పి తర్వాత అదే నేను నా యొక్క వ్యూస్ చెప్తాను. ఒకటి ఏంటంటే, జాన్ స్టార్ట్ గారు ఒక స్టేట్మెంట్ ఉపయోగించారు. నేను పదే జాన్ స్టార్ట్ అంటున్నానని మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఆయన రాసినటువంటి బుక్స్ ఐ బిలీవ్ ఇన్ ప్రీచింగ్ బిట్వీన్ ద టూ వరల్డ్స్, ఇవన్నీ కూడా ప్రెసెంట్ వరల్డ్ లో ఏ విధంగా మనం సువార్త వ్యాప్తి కోసం దేవుని వాక్య పరిచర్య చేయాలనేటువంటి చాలా చక్కగా రాశారు. ఆయన యొక్క పుస్తకాలని ఆయన చదివి దాన్ని ఆధారం చేసుకుని రాశారు కాబట్టి అవి చెప్తా ఉన్నాను. ఆయన ఏమంటాడంటే, యాంకర్ టు ద ట్రూత్, రెలవెంట్ టు ద టైమ్స్. మనము సత్యానికి కట్టుబడిపోయి ఉండాలి, కానీ కాలానికి అనుగుణంగా మారిపోతూ ఉండాలి. అవర్ మెసేజ్ ఈజ్ అన్చేంజింగ్, బట్ ద మెథడ్స్ షుడ్ బి చేంజింగ్. మన యొక్క వర్తమానం ఎప్పటికీ మారకూడదు, కానీ మనం ఉపయోగించేటువంటి మాధ్యమాలు కానీ, ఉపయోగించే భాషా విధానమే కానీ, ఉపయోగించేటువంటి పద్ధతులే కానీ ప్రజలకు అనుగుణంగా మారిపోతూ ఉండాలి. కమ్యూనికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది లిజనర్, నాట్ ఆన్ ద కమ్యూనికేటర్. ఎవడైతే వాక్యం వింటున్నాడో, లేకపోతే ఎవరైతే మాటలు వింటున్నారో వాళ్ళకి అనుగుణంగా నేను కమ్యూనికేట్ చేయాలి. నా ముందున్నవాడు మోగోడైతే కనుక, చెవిటోడైతే కనుక నేను మాట్లాడను, సైగ చేస్తాను. ఎందుకంటే వాడికి సైగ చేస్తేనే వాడికి వినబడుతుంది. నా ముందున్నవాడు తమిళోడు అనుకోండి, నేను స్పష్టమైన తెలుగు మాట్లాడను, వచ్చి రాని తమిళ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. మై కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై ద లిజనర్. ఎవరైతే వింటున్నారో వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నేను ఎవరికైతే వర్తమానం చెప్పదలుచుకున్నానో వాళ్ళు ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళాలి. సో ఇది టెక్నాలజీ భాషలో చెప్పాలంటే, బైబిల్ భాషలో చెప్పాలంటే, ఏ చేప ఎప్పుడు పడుతుందో జాలర్కి తెలుసు, ఏ చేప ఎక్కడ పట్టుకోవాలో జాలర్కి తెలుసు. అదే విధంగా సువార్థికుడికి నేను ఇలాంటి చేపలు పట్టాలి అనుకున్నప్పుడు అలాంటి వలేస్తాడు, ఇలాంటి రొయ్యలు పట్టాలి అలాంటి వలేస్తాడు, ఇలాంటి రొయ్యలు పట్టాలన్నప్పుడు అలాంటి లోతుల్లోకి వెళ్తాడు. సో ఇన్ ద సేమ్ వే, వెన్ యూ వాంట్ టు రీచ్ ఎ పర్టికులర్ టార్గెట్ గ్రూప్, యూ చేంజ్ యువర్ కమ్యూనికేషన్ మీన్స్, యువర్ చేంజ్ యువర్ కమ్యూనికేషన్ మోడ్. ఇవన్నీ మార్చుకుంటూ వస్తావు. వాళ్ళకి అనుగుణంగా నువ్వు వాక్యం బోధించడానికి ఇష్టపడుతూ ఉంటావు. ఇందాక ప్రవీణ్ చెప్పినట్లు మన ఇంగ్లీష్ బైబిల్లో, అంతదాకా సింపుల్ విషయం చెప్తాను, ఇంగ్లీష్ బైబిల్లో నూతన తర్జుమాలు వచ్చేటప్పటికి కొన్ని చర్చి వాళ్ళు ఏమైనా బ్యానర్ పెట్టేవాళ్ళు తెలుసా? వి ఫాలో కేజేవి అని పెట్టేవాళ్ళు. ఇప్పటికీ పెడతారు, మేము ఫాలో కేజేవి అంటే. వాళ్ళ దృష్టిలో ఏంటి? అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలోకి వస్తే పవిత్రత పోతుందంట. అది దేవుని వాక్యం కాదు. దేవుడు ఏమన్నా కేజేవీలో చెప్పాడా? కేజీవి కూడా ట్రాన్స్లేషనే కదా, 1600లో ఉన్న ట్రాన్స్లేషన్. అప్పుడున్న ఇంగ్లీష్ ఇప్పుడు లేదు. అప్పుడున్నటువంటి భాషా విధానం వేరు, ఇప్పుడు వేరు. మనకు అర్థమయ్యే భాషలోకి మనం మార్చుకుంటే తప్పేంటి? మనకి అర్థం అవ్వాలి దేవుని వాక్యం. సో మనుషులు ఆ విధంగా ఉంటారు. సో మీడియా విషయంలో కొంతమంది ఆ విధంగా భయపడటం అనేది సహజమే. నన్ను కొన్ని వందల మంది నన్ను తప్పుపట్టారు. ఏ అనంటే, ఈయన బైబిల్ పట్టుకోడరా, కంప్యూటర్ పట్టుకొని వాక్యం చెప్తాడు. నేను చెప్పేది వాక్యమే కదా, బైబిల్లో చెప్తున్నాను, కంప్యూటర్లో చెప్తున్నాను. అది ఎందుకు? బైబిల్ కంప్యూటర్లో ఉండేది కూడా వాక్యమే కదా. అంటే కాగితం చేతిలో ఉంటే ఏమన్నా పవిత్రత వస్తుందా?
మీకు విషయం తెలుసా, ఆ బైబిల్ సాధారణుడు కూడా పట్టుకుంటాడు, పెద్ద విశేషమే లేదు. కాబట్టి వాక్యము చెప్పడం విషయం అంటే నేను వాళ్ళని తప్పు పట్టడం కాదు, కానీ పాపం వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారులే అని అనుకోవటం, వీలైనంత మటుకు సహకరించే విధంగా నేను కూడా బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వెళ్ళటం చేస్తున్నాను. మేబీ వాళ్ళ యొక్క వీక్నెస్ ని నేను ఎందుకు అనవసరంగా బాధ పెట్టాలి అనేసి. సో ఈ విధంగా మాధ్యమాల గురించి లేకపోతే ఈ యొక్క ఆధునీకరణ గురించి రకరకాల భయాలు రావటం అనేది సహజం. హ్యావింగ్ గివెన్ దాట్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వీటన్నిటి మంచికి వాడుకునే వాళ్ళు ఉన్నారు, చెడుకు వాడుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఫేస్బుక్ ను వాడాను, తర్వాత యూట్యూబ్ ను వాడాను, తర్వాత ఇంటర్నెట్ ను వాడాను. వీటన్నిటి ద్వారా నేను ఎక్కువ నేర్చుకోగలిగాను, ఎక్కువ మందిని చేరుకోగలిగాను. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే COVID-19 వస్తే మనందరం పిచ్చోళ్ళు అయిపోయి ఉండేవాళ్ళం. లిటరల్ గా చెప్పాలంటే పిచ్చోళ్ళు అయి ఉంటాడు. దేవుడు చాలా మంచోడు, ముందు ఇంటర్నెట్ ఇచ్చాడు, ఆ తర్వాత COVID-19 అలౌ చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఎంత మంచోడు. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే COVID-19 వస్తే ఇంటి దోలాలు లెక్కెట్టేసుకుంటూ ఉండేవాళ్ళు అంతే, అంతకంటే ఇంకేం చేసేవాళ్ళం కాదు. పిచ్చెక్కి చాలా మంది పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి ఉండేవాళ్ళు, మామూలు ఆసుపత్రికి కాదు. గాడ్ ఈజ్ సో గుడ్, గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ అస్. ఓకే, ఇది ఉపయోగించుకో, దీన్ని ఉపయోగించి యూ ట్రై టు డూ సంథింగ్ గుడ్ అని చెప్తే దాన్ని కూడా బ్యాడ్కి వాడుకుంటే ఏం చేస్తాం? కొన్ని టెలివిజన్ వాళ్ళు సర్వేలు ఇచ్చారు, ఈ యొక్క COVID-19 వచ్చిన తర్వాత 90% ఆఫ్ ది ఇంటర్నెట్ యూసేజ్ దరిద్రమైనటువంటి ఛానల్స్ లోకి దాడి తీసే, దరిద్రమైనటువంటి సైట్స్ లోకి దాడి తీసాయి అని చెప్తా ఉన్నారు. బాధ కలిగిస్తా ఉన్నారు. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఫైనల్ స్టేట్మెంట్ ఐ వాంట్ టు మేక్ దిస్. As long as you are the slave of Christ, as long as you are slave of the Christ, no thing in this world can master you. అది డబ్బే కావచ్చు, కోరికలే కావచ్చు, ఇంటర్నెటే కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, నథింగ్ can master you if you are the slave of Christ. If you are not slave of Christ, one of these will become your masters, one of them. కాబట్టి అది ఏదైనా సరే నేను నాశనానికి దారి చేస్తాను. అందుకనే పౌలు భక్తుడు నేను క్రీస్తు దాసుని అనుకుంటూ రెచ్చిపోయి వెళ్ళిపోయేవాడు. కాబట్టి మనం క్రీస్తు దాసులము అని గుర్తించినట్లయితే వీ క్యాన్ బి ఆల్వేస్ అండర్ కంట్రోల్, మనం కంట్రోల్లో ఉండగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. ఈ డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మినిస్ట్రీ నాయన ఈ యొక్క COVID-19 టైంలో చాలా విస్తృతంగా వ్యాప్తి చెందింది నాయన. దాన్ని ఒక కోణంలో చూస్తే కనుక దట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ దీస్ డిఫికల్ట్ మూమెంట్స్. ఒకవేళ అదే లేకపోతే పరిచర్య చేయడం కష్టమై ఉండేదేమో. అదే లేకపోతే మనుషులకి మధ్యన సంబంధాలు పూర్తిగా తెగిపోయాయేమో. అది ఉండటం బట్టి మేము ఒకరినొకరిని చూసుకోగలిగాం, మాట్లాడుకోగలిగాం, సేవ చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డిజిటల్ మీడియా. ఇట్స్ యువర్ బ్లెస్సింగ్ టు అస్. అయితే నువ్వు ఏది మాకు బ్లెస్సింగ్ ఇచ్చినా సాతానుడు దాన్ని పాడు చేయడానికే ప్రయత్నం చేశాడు. ఎక్కువ శాతం మంది అలా పాడైపోవడానికి కారణం ప్రభా, నీతో సత్సంబంధం లేక, నీతో సహవాసం లేక, నిన్ను యజమానుడిగా, నిన్ను మాస్టర్గా స్వీకరించలేక. కానీ ఈరోజు ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ షోలో కానీ లేకపోతే రికార్డెడ్ షోలో కానీ ఉన్నారు, మేమందరం కూడా ప్రభు నిన్ను మా మాస్టర్గా, మేము నీ యొక్క సేవకులంగా, నీ యొక్క దాసులంగా ఎంచుకున్నట్లయితే ప్రపంచంలో ఏది కూడా మా మీద ప్రభు ఆధిపత్యం చేయలేదు. ఆయన ఏదైనా మా చేతుల కింద ఉండాలి కానీ అది మా నెత్తి మీదకి ఎక్కకూడదు ప్రభు. అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. చాలా మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చాలా శ్రేష్టమైన విషయాలు, ప్రస్తుతపు పరిస్థితులకు చాలా అవసరమైన విషయాలు దైవజనులు ఎడ్వర్డ్ విలియం గారు, దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఇరువురు తెలియచేసిన విధానాన్ని బట్టి రక్షణ టీవీ సార్వత్రిక కుటుంబం పక్షంగా, రక్షణ టీవీ CMD బెన్హర్ గారి పక్షంగా ఇరువురికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.